Very good evening. I'm CA Ravikiran. I'm a chartered accountant, qualified in 2018, and since then I'm into teaching various subjects of CA Inter and Final. And recently I started with CA Foundation Economics also. సో ఈ లెక్చర్లో నేను CA ఫౌండేషన్ ఎకనామిక్స్ బిజినెస్ ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్లో చాప్టర్ నెంబర్ 1 రివైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ చాప్టర్ అంటే నేను ఓవరాల్గా అన్ని లెక్చర్స్ కలిపి ఒక మ్యారథాన్ కింద అరౌండ్ 15 to 16 hours వచ్చేలా ఐ ప్లాన్. అందులో ఫస్ట్ మనం ఈ చాప్టర్ని స్టార్ట్ చేస్తాం. అయితే ఇన్ మై పర్సనల్ ఒపీనియన్ ఇది ఇప్పుడు 1 hour 1.5 hour ఉండొచ్చు. అయితే ఫస్ట్ 15-20 minutes చూసిన తర్వాత మీరు ఈ చాప్టర్ స్కిప్ చేసి చాప్టర్ నెంబర్ 2కి వెళ్ళిపోతే ఇట్ ఈస్ బెటర్. ఎందుకంటే 2, 3, 4 అయిపోయిన తర్వాత అగైన్ when you come back to this చాప్టర్ నెంబర్ 1 నేను చెప్పే ఆర్ ఇక్కడ రాస్తున్న ప్రతి పాయింట్కి మీకు క్లారిటీ వస్తుంది. అయితే ఇప్పుడు నేను ఏంటంటే మనకంటే దీని మీనింగ్ మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ ఎకనామిక్స్ అని ఉందనుకోండి, ఆ ఇంపార్టెన్సే చాప్టర్ నెంబర్ 2, 3, 4లో మనకు కనిపిస్తుంది. సో ప్రాక్టికల్గా విల్ సీ అండ్ విల్ లెర్న్ అండ్ దెన్ విల్ ఏబుల్ టు అండర్స్టాండ్ చాప్టర్ నెంబర్ 1 ఇన్ అ బెటర్ వే. అండ్ హెన్స్ నేనేమంటున్నానంటే ఇది స్టార్టింగ్లో 1.5 hour రివిజన్ ఉండొచ్చు చాప్టర్ నెంబర్ 1. అయితే 15-20 minutes చూసిన తర్వాత యూ జంప్ ఇన్ టు చాప్టర్ నెంబర్ 2, 3, 4 అవన్నీ కంప్లీట్ చేసుకుని తర్వాత యూ అగైన్ కమ్ బ్యాక్ టు చాప్టర్ నెంబర్ 1. దెన్ మీకు ఇంకొంచెం క్లియర్గా ఎవ్రీ పాయింట్ మీకు అందులో ఉన్న లాజిక్ మీకు క్లియర్గా అర్థం. ఓకే, అయితే మీరు అలా చూస్తున్నారు, అది చూసే మళ్ళీ బ్యాక్ వచ్చారనే అజంప్షన్ లేకుండా ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ చాప్టర్ నెంబర్ 1. ఓకే, డన్. సో ఇంట్రడక్షన్ టు బిజినెస్ ఎకనామిక్స్. సో బిజినెస్ ఎకనామిక్స్ మీకు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని 2 parts కింద డివైడ్ చేయొచ్చు. బిజినెస్ ఒక పార్ట్, ఎకనామిక్స్ ఒక పార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ ట్రై టు అండర్స్టాండ్ ద డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్స్. ఎకనామిక్స్ ఇస్ ద వర్డ్ టేకెన్ ఫ్రమ్ గ్రీక్ లాంగ్వేజ్. ఎంసీక్యూ పర్పస్కి చాలా ఇంపార్టెంట్. గ్రీక్ లాంగ్వేజ్ ఆయికనోమియా విచ్ మీన్స్ హౌస్ హోల్డ్, విచ్ మీన్స్ వాట్ హౌస్ హోల్డ్. సో మనం యూజువల్గా ఎకనామిక్స్లో మనం ఏదో పెద్ద ఒక 2-3 కంట్రీస్ని అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదట. స్టార్టింగ్లో దే జస్ట్ హ్యాడ్ ఎ డిస్కషన్ ఆఫ్ హౌస్ హోల్డ్. ఓకే, ఇంట్లో మనం చేసే యాక్టివిటీస్నే ఎకనామిక్స్ సబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేశారు. ఓకే, ఎలా చేశారు ఏంటంటే లేటర్ విల్ సీ. నౌ ఎ బుక్ నేమ్డ్ ఎంక్వైరీ ఇంటూ నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్, ఆల్సో కాల్డ్ as the wealth of nations, written by Adam Smith, is considered as the first modern work of father of economics, Adam Smith. Okay, so there are 2 fundamental facts that we must know. అని రాసిన చూడండి, అవన్నీ మీకు తెలిసినవే. ఒకసారి చదవండి అది. పాయింట్ నెంబర్ 2 and 3. ఓకే, పాయింట్ నెంబర్ 3కి రండి. దెర్ ఆర్ 2 fundamental facts we must know. That is, human beings have unlimited wants. ఓకే, హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ అన్లిమిటెడ్ వాంట్స్ ఆర్ డిజైర్స్. అంటే కోరికలుకి ఎండ్ లేదనమాట, మనకి కోరికలు ఉంటూనే ఉంటాయట. ద సబ్జెక్ట్ మ్యాటర్ ఎకనామిక్స్ మీన్స్ టు సాటిస్ఫై దీస్ అన్లిమిటెడ్ వాంట్స్ విత్ రిలేటివ్లీ స్కేర్స్ రిసోర్సెస్. సే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు 1000 rupees ఇచ్చి మీకు ఏం కావాలో తీసుకున్నాను అనుకోండి, యూ విల్ హ్యావ్ మల్టిపుల్ ఆపర్చునిటీస్. ఓకే, అదే 1 lakh ఇచ్చుంటే మీరు ఇంతకన్నా ఎక్కువ, 1 crore ఇచ్చుంటే అంతకన్నా ఎక్కువ. అంటే నేను ఎంత మనీ అయినా మీకు ఇస్తున్నాను అనుకోండి, యూ విల్ హ్యావ్ అన్లిమిటెడ్ వాంట్స్ టు బి ఫుల్ఫిల్డ్. అయితే మన దగ్గర లేనిది ఏంటి సార్ అంటే ఆ రిసోర్స్ మన దగ్గర ఉంటుంది. సో రిసోర్సే మన దగ్గర ఉంటే వాంట్స్ కెన్ బి సాటిస్ఫైడ్, బట్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్, వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. నువ్వు ఆ మనీ నీ దగ్గర లేకపోతే నీ వాంట్స్ని ఫుల్ఫిల్ చేసుకోలేవు. సో దీన్ని ఒకే లైన్లో ఏమని రాశారంటే చూడండి, ద సబ్జెక్ట్ మ్యాటర్ ఎకనామిక్స్ మీన్స్ టు సాటిస్ఫై దీస్ అన్లిమిటెడ్ వాంట్స్ విత్ రిలేటివ్లీ స్కేర్స్ రిసోర్సెస్. రిలేటివ్లీ స్కేర్స్ రిసోర్సెస్. ఓకే, దో ద రిసోర్సెస్ మే బి స్కేర్స్ ఆర్ ఫిక్స్డ్ రిసోర్సెస్. అంటే స్కేర్స్ అయినా అయ్యి ఉండొచ్చు, కొన్నిసార్లు అది రిజిడ్ ఇంతే ఉంటుంది అని రాసి ఉంటుంది అనమాట. అది విచ్ ఇస్ ఫిక్స్డ్. సే ఒక చాప్టర్లో మీకు తెలుస్తుంది, ప్రొడక్షన్ అనే చాప్టర్లో ల్యాండ్. ఓకే, ఇట్ ఈస్ అ స్కేర్స్ రిసోర్స్ విచ్ ఈస్ ఫిక్స్డ్, ఇట్ కెనాట్ బి చేంజ్డ్. ఈ డిస్కషన్స్ అన్ని మీకు తర్వాత చాప్టర్లో కనిపిస్తుంది. ల్యాండ్ అంటే ఫిక్స్డ్ రిసోర్సెస్ అని మీనింగ్. హౌఎవర్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ పాసిబిలిటీ ఇన్ అప్గ్రేడేషన్ ఆఫ్ స్కిల్ సెట్ ఆఫ్ లేబర్, ప్రొడక్షన్ కెపాసిటీ, ఇన్నోవేటివ్ టెక్నిక్స్ used by the entrepreneurs. On the other side, economics may be affected because of events or situations like global financial crisis, that is removing of labor,
ఆర్ కోవిడ్ పాండమిక్ 2019. అంటే ఏంటి సార్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు అంటే, ఎకనామిక్స్ అంటే హౌస్ హోల్డ్ అంట, ఆడమ్ స్మిత్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంట. అసలు ఎకనామిక్స్లో ఎగ్జాక్ట్గా వాట్ దే ఆర్ ట్రైంగ్ టు సే అంటే, హ్యూమన్స్కి అన్లిమిటెడ్ వాంట్స్ ఉంటాయి, ఆ వాంట్స్ ఫుల్ఫిల్ చేయడానికి హీ విల్ ట్రై, హవెవర్ హీ హ్యాస్ సమ్ స్కేర్స్ రిసోర్సెస్. ఆ రిసోర్సెసే తన దగ్గర సరిగ్గా లేకపోవడం వల్ల ఆ వాంట్స్ని, అన్లిమిటెడ్ వాంట్స్ని ఫుల్ఫిల్ చేసుకోలేడు. ఓకే, మరి ఉన్న రిసోర్సెస్లో బెస్ట్ పాసిబుల్ వేలో తన వాంట్స్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటాడో చెప్పే కాన్సెప్టే ఎకనామిక్స్. ఓకే, ఐ హోప్ యూఆర్ ఆల్ గెటింగ్ ద పాయింట్ క్లియర్. ఓకే, సో ఫిక్స్డ్ రిసోర్స్ అంటే ల్యాండ్ అని చెప్పాను. సమ్ టైమ్స్ ఈ పాయింట్ ఉంది చూసారు, ఎంటైర్ పాయింట్కి విత్ ఇన్ నో టైమ్ విల్ గెట్ ద మీనింగ్. ఓకే, ఫర్ ద టైం బీయింగ్ అందాక అలా వదిలేయండి. ఎకనామిక్స్ అంటే ఏం చెప్పాను, స్కేర్స్ రిసోర్సెస్. దీన్ని ఏం చేయాలి, స్కేర్స్ రిసోర్సెస్ని మనం అలొకేట్ చేయాలి ఫర్ ద పర్పస్ ఆఫ్ అచీవింగ్ ద ఆబ్జెక్టివ్స్. అంటే మనకేవో వాంట్స్ ఉంటాయట, ఆ వాంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి వీల్ యూజ్ దట్ స్కేర్స్ రిసోర్సెస్. నౌ బిజినెస్ ఎకనామిక్స్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ డిఫైన్డ్ as యూజ్ ఆఫ్ ఎకనామిక్ అనాలిసిస్. ఎకనామిక్ అనాలిసిస్ అంటే మీకు తెలుసు, అలొకేటింగ్ ద స్కేర్స్ రిసోర్సెస్ టు ద ఆబ్జెక్టివ్స్. మనకి ఏదైతే కోరిక ఉందో దానికోసం ఆ రిసోర్స్ని అలొకేట్ చేయడమే మన ఎకనామిక్స్ అంటాం. టు మేక్ అప్రోప్రియేట్ బిజినెస్ డెసిషన్స్ బై యూజింగ్ ద ఆర్గనైజేషన్ స్కేర్స్ రిసోర్సెస్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐ విల్ నౌ ట్రై టు యూజ్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని ఐ విల్ ట్రై టు ఇంట్రడ్యూస్. జస్ట్ అ మినిట్. ఓకే, ఏమైందో చూద్దాం. బిజినెస్ కంటూ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. నార్మల్లీ ఒక బిజినెస్ ఎవరైనా దేనికి పెడతారంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రాఫిట్ మేకింగ్. ఓకే, ప్రాఫిట్ మేకింగ్. అయితే ప్రాఫిట్ మేకింగ్ అంటే ఒక 1 year వచ్చి నెక్స్ట్ ఇయర్ నుంచి లాస్ వచ్చింది అనుకోండి, బిజినెస్ సక్సెస్ అయినట్లా అంటే ఆన్సర్ ఇస్ నో. సో బిజినెస్లో ప్రాఫిట్ మేకింగ్ ఉంటుంది. వెల్త్ మ్యాక్సిమైజేషన్. పాయింట్ నెంబర్ 3 సస్టైనబిలిటీ. సస్టైన్ అవ్వాలి, లాంగ్ పీరియడ్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయాలి. ఓకే, సస్టైనబిలిటీ. సో ఇవన్నీ కూడా బిజినెస్కి ఉన్న ఆబ్జెక్టివ్స్. ఒకసారి మనం బిజినెస్ స్టార్ట్ చేసామంటే ఇవన్నీ అచీవ్ అయ్యాం అనుకోండి, విల్ కాల్ దట్ బిజినెస్ సక్సెస్ఫుల్. ఓకే, అయితే కంపెనీ మన ఒక ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు దానికి కొన్ని గోల్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద గోల్స్. ఆ గోల్స్ని అచీవ్ చేయడానికి ప్రాఫిట్ అందరికీ కావాలి. ఓకే, ప్రాఫిట్ కావాలంటే మీకు 2 విషయాలు చెప్తాను చూడండి. ఒకటి, సే జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్, సేల్ చేయాలి మైనస్ పర్చేస్ చేయాలి. దీని డిఫరెన్సే కదా మనకి యూజువల్గా ఏంటి మనకు వచ్చే గ్రాస్ ప్రాఫిట్, అవునా కాదా? సో సేల్స్ అంటే మీకు ఇట్ గివ్స్ యూ రెవెన్యూ, పర్చేస్ అంటే ఇట్ గివ్స్ యూ ఎక్స్పెండిచర్. సో రెవెన్యూ అదే ఎక్స్పెండిచర్ అంటే కాస్ట్, రెవెన్యూ అంటే ఇన్కమ్. ఓకే, సో మన దగ్గర పూర్తిగా మనీ ఉందనుకోండి, we will incur lot of expenditure. We'll try to manufacture some good goods and we will try to sell those goods at maximum price. ఓకే, సో మనకి బిజినెస్ చేయడానికి ఆర్గనైజేషన్ కావాల్సిన కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయట. ఫ్యాక్టర్స్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆంటర్ప్రినర్షిప్. ఓకే, ఈ 4 ఉంటే కానీ మనం ఏ బిజినెస్ని చేయలేము. ఓకే, ఈ 4 మన చేతిలో ఉండాలి, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆంటర్ప్రినర్షిప్. ఈ 4 ఉంటే కానీ మనం ఏం చేయలేమట, ఒక బిజినెస్ని ప్రాపర్గా ముందుకు తీసుకెళ్ళాం. సార్ ఈ 4కి మీనింగ్స్ ఎక్కడ వస్తాయి సార్? లేటర్ విల్ సీ. తర్వాత చాప్టర్స్లో డీటెయిల్ డిస్కషన్ దీని మీద ఉంటుంది. ఓకే, దీన్ని ఏమని పిలుస్తారు, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని పిలుస్తారు. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆంటర్ప్రినర్షిప్. అయితే ఇవి ఎప్పుడు కూడా స్కేర్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ ఉండవు. అన్లిమిటెడ్ లేబర్ ఉండరు, అన్లిమిటెడ్ క్యాపిటల్ ఉండదు, అన్లిమిటెడ్ ల్యాండ్ ఉండదు, అండ్ అన్లిమిటెడ్ ఆంటర్ప్రినర్షిప్, ఎక్స్ట్రాడినరీ హైయెస్ట్ అన్లిమిటెడ్ స్కిల్స్ ఉంటూ ఎవరో ఓనర్స్ ఉంటారు. అండ్ ఖచ్చితంగా ఇవన్నీ ఎలా ఉంటాయంట, స్కేర్సిటీ ఉంటాయట. ఈ స్కేర్సిటీ ఉండడం వల్ల దీన్ని ప్రాపర్గా అలొకేట్ చేస్తూ బిజినెస్ ఎప్పుడైతే తను అనుకుంటున్న బెనిఫిట్స్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రాఫిట్ మేకింగ్, ఈ బెనిఫిట్స్ని రీచ్ అవుతుందో, ఈ ప్రాసెస్ ఉంది చూసారా, ప్రాసెస్ ఆఫ్ అలొకేటింగ్ ద స్కేర్స్ రిసోర్సెస్ ఫార్ ద బిజినెస్ for the purpose of achieving objects called as profit maximization, wealth maximization and sustainability. ఇలాంటివన్నీ అచీవ్ చేసినప్పుడు దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ as బిజినెస్ ఎకనామిక్స్.
It is the process of allocating the business scarce resources for the best possible output called as achieving the objectives of the business. It is called as business economics. దాన్ని బిజినెస్ ఎకనామిక్స్ అంటారట. ఓకే, చూడండి, బిజినెస్ ఎకనామిక్స్ ఇన్వాల్వ్ స్టడీ ఆఫ్ microeconomics and macroeconomics. However, the heart of the business economics is the analysis of microeconomics only. However, it should be supported by macroeconomic analysis also. So, దీని స్టోరీ ఏంటో కూడా చూద్దాం. బిజినెస్ ఎకనామిక్స్ అంట, ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్, జస్ట్ మినిట్ పేజెస్ యాడ్ చేద్దాం. ఎస్, యాడ్ అయిపోయి. Yes. So, business economics ante it is the study of two things. What is that? First one, it is microeconomics. Second one, it is macroeconomics. So, microeconomics, macroeconomics ante enti chuddam. Business economics ante the process of allocating the best resources, scarce resources for best possible output ananu kada. It considers microeconomics and macroeconomics. So, ఒక ఆర్గనైజేషన్కి ఇట్ నీడ్స్ టు ఇంటరాక్ట్ విత్ మెనీ థింగ్స్. ఒక బిజినెస్ ఉందనుకోండి, బిజినెస్ అనేది బిజినెస్కి ఒక ఎన్వైర్న్మెంట్ ఉంటుందట. ఓకే, బిజినెస్ విల్ హ్యావ్ వాట్, ఒక ఎన్వైర్న్మెంట్, క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది అండ్ ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ కూడా ఉంటుందట. ఈ క్లోజ్డ్ అని చెప్పని చూసారా, దట్స్ కాల్డ్ ఇంటర్నల్ ఎన్వైర్న్మెంట్. అందులో ఉన్న ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉంటారో, అంటే బిజినెస్కి క్లోజ్ రిలేషన్లో ఉన్న పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాటిని మనం అనాలిసిస్ చేసాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఎస్ మైక్రో ఎకనామిక్స్. వేర్ యాజ్ బిజినెస్కి ఎక్స్టర్నల్ కొన్ని ఉంటాయట, ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ ఉంటుందట. ఆ ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ని మనం అనాలిసిస్ చేసాం అనుకోండి, దాన్ని మ్యాక్రో అని పిలుస్తున్నాం. సో పెద్ద సర్కిల్ ఉన్నది ఏంటి, మ్యాక్రో. దిస్ ఇస్ వాట్ మ్యాక్రో. అండ్ దిస్ స్మాల్ సర్కిల్ ఇస్ కాల్డ్ ఎస్ వాట్, మైక్రో. అంటే క్లోజ్లీ రిలేటెడ్ టు బిజినెస్ ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళని మనం అనాలిసిస్ చేసాం అనుకోండి, and it is called as what, micro economic analysis. కొంచెం ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ని అనాలిసిస్ చేసి దట్ ఈస్ కాల్డ్ మ్యాక్రో ఎన్వైర్న్మెంట్ ఫ్యాక్టర్స్. ఓకే, సో చిన్న ఎగ్జాంపుల్స్ మనం చెప్పొచ్చు. చిన్న ఎగ్జాంపుల్, ద కాంపిటీటర్స్. బిజినెస్ రన్ అవ్వాలంటే మనం ద ప్రైజ్ ఆఫ్ ద బిజినెస్ ఆర్ ద ప్రైజ్ ఆఫ్ ద ప్రొడక్ట్, సేల్ ప్రైస్ ఆర్ కాస్ట్ ప్రైస్, అండ్ సప్లయర్స్. అండ్ సప్లయర్స్ ఉంటే ఏముంటారు, ఇంకా బయర్స్. ఓకే, వీళ్ళందరూ ఏంటి, బిజినెస్కి క్లోజ్గా రిలేట్ అయిన ఉన్న వాళ్ళు. వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవుతున్నాం అనుకోండి, వాళ్ళు మన బిజినెస్ని ఎలా ఇంపాక్ట్ చేస్తున్నారో మనం అనాలిసిస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ మైక్రో. కొంచెం లాంగ్, గవర్నమెంట్ పాలసీస్. ఇండియాలో అగ్రికల్చరల్ పాలసీస్ చాలా బాగుంటాయట, ఎందుకంటే ప్రైమరీ సెక్టర్ ఏంటి ఇండియాలో, అగ్రికల్చరల్ సెక్టర్. సో దాని ఇంపాక్ట్ మన బిజినెస్ మీద ఎలా ఉంటుందో క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్, మ్యాక్రో. సో మన క్లోజ్డ్ సర్కిల్లో ఉన్నవి, బిజినెస్కి రోజు ఇంటరాక్ట్ అవుతున్నవి ఇలాంటివి అనుకోండి, దట్ ఇస్ కాల్డ్ మైక్రో. అయితే బిజినెస్కి రెండు అవసరమేనట, రెండు మనం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పారు మైక్రో అంటే హార్ట్ ఆఫ్ ద బిజినెస్ అట. సార్ హార్ట్ అవుట్ పనిచేస్తే చాలా, ఇంకా వేరే ఆర్గన్స్ అవసరం లేదా అంటే, ఆల్ ద ఆర్గన్స్ ఆర్ రిక్వైర్డ్. అలానే మైక్రో ఎకనామిక్స్ ఒక్కటే అనాలిసిస్ చేసుకుంటే సరిపోదట, ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ని కూడా మనం చెక్ చేసుకుంటూ రావాలి ఫర్ ద పర్పస్ ఆఫ్ best decision making, for the purpose of running the business. Okay, done. So let's see. Microeconomics and into చూద్దాం. It is the study of different individuals. See here, ఏమని రాసింది, different individuals and organizations behavior within an economic system. సార్ ఒక బిజినెస్ గురించి నేను మాట్లాడాను అనుకోండి, బిజినెస్ ఇంటర్నల్ యాక్టివిటీస్ అన్ని ఇంటర్నల్గా ఎన్వైర్న్మెంట్ అంతటిని మనం మైక్రో అంటాం. నేను బిజినెస్ గురించి మాట్లాడట్లేదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గురించి నేను మాట్లాడుతున్నాను అనుకోండి, అంటే ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సిస్టమ్ గురించి నేను మాట్లాడుతున్నాను అనుకోండి. సో ఆంధ్రప్రదేశ్కి ఇంటర్లింక్ అయి ఉన్నవన్నీ కూడా ఏమవుతాయి, మైక్రో అవుతుంది. వేరాజ్ ఇండియా మొత్తం దాని ఇంపాక్ట్ మనం క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి,
అప్పుడు దాన్ని మ్యాక్రో అని పిలుస్తాం. సో ఆంధ్రప్రదేశ్ ఈజ్ అ స్మాల్ థింగ్, ఇండివిజువల్ స్టేట్. సో దీనికి మనం చూస్తే మైక్రో, దీనికి ఎక్స్టర్నల్ ఎవరు అవుతారు, ఇండియా అవుతుంది. దెన్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ మ్యాక్రో. అదే ఇండియాని మీరు తీసుకున్నారనుకోండి, ఇండియా ఇస్ మైక్రో, బట్ ఇండియాకి ఎక్స్టర్నల్గా ఉన్నవి ఎంటైర్ వరల్డ్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ మ్యాక్రో. సో అది వాళ్ళ చెప్తున్న పాయింట్. చూడండి, ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్ బిహేవియర్ విత్ ఇన్ అన్ ఎకనామిక్ సిస్టమ్. ఇన్ సింపుల్ వర్డ్స్, ఇట్ ఎగ్జామిన్స్ హౌ ద ఇండివిజువల్ బిజినెస్ మేక్ డెసిషన్స్ యాజ్ టు హౌ ఎఫిషియెంట్లీ దే అలొకేట్ దర్ స్కేర్స్ రిసోర్సెస్. బిజినెస్ ఉన్న స్కేర్స్ రిసోర్సెస్ని, అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆంటర్ప్రినర్షిప్ని ఎంత బాగా అలొకేట్ చేస్తున్నారు ఫర్ ద పర్పస్ ఆఫ్ బెటర్ బిజినెస్ డెసిషన్స్. ఓకే, ఇట్ డజంట్ డీల్ విత్ వైడర్ ఆర్ అగ్రిగేట్ వేరియబుల్స్ ఆఫ్ ద ఎకనామిక్ సిస్టమ్. ఇంటర్నల్, ఓన్లీ ఇంటర్నల్. చూడండి ఎగ్జాంపుల్స్, ప్రైజింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్, ఆ ప్రొడక్ట్ ప్రైస్ ఎంత ఉండాలి, ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ ఇష్యూ. వేరే ఎవడో మన ప్రైస్ పెట్టడు, ఇట్ ఈస్ ద ప్రైస్ దట్ వీఆర్ గోయింగ్ టు కీప్ ఫర్ అవర్ ప్రొడక్ట్. ఓకే, అండ్ వీఆర్ జనరలీ వీ డూ ఇంటరాక్ట్ విత్ కస్టమర్స్. అంటే బిజినెస్కి క్లోజ్ రిలేషన్ ఎవరు ఉంటారు, కస్టమర్స్ ఉంటారట. సో కన్జ్యూమర్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇట్ ఆల్సో బికమ్స్ ద మైక్రో ఎలిమెంట్. ఓకే, అలా కొన్ని ఫ్యాక్టర్ ప్రైజింగ్, ల్యాండ్. సో ఎగ్జాంపుల్, మనం బిజినెస్ రన్ చేసుకోవడానికి వీ నీడ్ టు టేక్ సమ్ ల్యాండ్. అంటే జనరల్లీ ఇట్ ఈస్ నేచర్ గిఫ్ట్. ఓకే, దీని ఎగ్జాక్ట్ మీనింగ్ నేచర్స్ గిఫ్ట్ అనమాట. లేటర్ చూద్దాం. ప్రస్తుతానికి ల్యాండ్కి మనం పే చేసేది రెంట్ పే చేస్తాం, లేబర్కి మనం ఇచ్చేది వేజెస్ ఇస్తాము, క్యాపిటల్కి మనం ఇచ్చేది ఇంట్రెస్ట్ ఇస్తాము. ఓకే, ఇలా. సో ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, ఇట్ ఈస్ టు బి డిసైడెడ్ బై ద బిజినెస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రన్నింగ్, అండ్ హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫ్యాక్టర్ ప్రైజింగ్. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇంటర్నల్ ఇష్యూ. మన కంపెనీ, మన బిజినెస్ లొకేషన్ ఎక్కడ పెట్టాలి, ఇట్ ఈస్ ఆర్ ఇంటర్నల్ ఇష్యూ, అండ్ హెన్స్ ఇట్ కమ్స్ అండర్ మైక్రో. ఓకే, మన కాంపిటేటర్స్ అంటే ఏంటి, మన కాంపిటేటర్స్ని చూస్తే మనం బిజినెస్ చేస్తాం. వాళ్ళ ప్రైస్ ఎంత పెట్టారు, మనం ఎంత పెట్టాలి అంటే వీఆర్ జస్ట్ మేకింగ్ అ కంపారిజన్ విత్ హోమ్ కాంపిటేటర్స్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంటర్నల్ ఆస్పెక్ట్ ఓన్లీ. ఓకే, సో ఇలాంటివన్నీ ఒక దగ్గర పెడితే దట్ ఈస్ కాల్డ్ మైక్రో ఎన్వైర్న్మెంట్, మైక్రో ఎకనామిక్ అనాలిసిస్. వేరస్ మ్యాక్రో అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఓవరాల్ థింగ్, ఇట్ ఈస్ అ స్టడీ ఆఫ్ ఓవరాల్ ఎకనామిక్ ఫినామినన్ యాజ్ ఎ హోల్ ఆర్ అగ్రిగేట్ rather than individual parts. In macroeconomics, we study the behavior of large economic aggregates. Say national income. Okay, ఇండియా మొత్తం, సే ఇండియాలో ఒక ఫ్యాక్టరీ పెడితే మంచిదా కాదా అని ఐఎమ్ జస్ట్ చెకింగ్. ఇండియాలో ఎలా ఉందట, ఆల్ ఫ్యాక్టరీస్కి చాలా మంచిగా అవుట్పుట్ వస్తుందట. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ దేర్ ఇన్ ఇండియా హూ ఆర్ రెడీ టు బై వాట్ ఎవర్ యూ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా. ఎందుకంటే ఇండియాకి నేషనల్ ఇన్కమ్, జీడిపి ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉన్నాయంట. అంటే వాట్ ఎవర్ వీ ప్రొడ్యూస్ ఇన్ ఇండియా దట్ ఈస్ హ్యూజ్ బికాస్ పీపుల్ ఆర్ రెడీ టు కన్జ్యూమ్. సో ఇలాంటి కంట్రీలో మనం ఫ్యాక్టరీ పెడితే మంచిదా కాదా అని చెక్ చేస్తున్నాం అనుకోండి, ఎస్ ఇట్ ఈస్ గుడ్ అనే దాని ఆన్సర్ వస్తుంది బికాస్ వీఆర్ మేకింగ్ సమ్ మ్యాక్రో ఎకనామిక్ అనాలిసిస్. అంటే ఇండియా మొత్తం యాజ్ ఎ హోల్ ఒక బిజినెస్ మనం పెడదాం అనుకుంటున్నాం. సే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మనం పెడదాం అనుకుంటున్నాం. ఇండియాలో మొత్తంగా ఎన్ని కంపెనీస్ కార్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఇండియాలో ఉన్న జనాలు కార్స్ని కొంటున్నారా లేదా, ఆ గ్రోత్ ఎలా ఉంది లాస్ట్ 10 years 20 years నుంచి, అప్పుడు ఎంతమంది కొన్నారు, ఇప్పుడు ఎంతమంది కొంటున్నారు, అందరి నేషనల్ ఇన్కమ్ ఎంత ఉంది, ఇండివిజువల్గా ఒక్కొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది, ఇలాంటివన్నీ ఓవరాల్గా అనాలిసిస్ చేస్తున్నాం అనుకోండి, ఇట్ కమ్స్ అండర్ మైక్రో ఎకనామిక్ అనాలిసిస్. ఓకే, చూడండి, మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ మొత్తం ఓవరాల్ అంతా నేను చెక్ చేస్తున్నానంట. నా బిజినెస్ మీద ఓవరాల్ స్టడీ ఎంత ఇంపాక్ట్ చేస్తుంది, ఎలా ఇంపాక్ట్ చేస్తుందో చెక్ చేస్తున్నాను అనుకోండి, దట్ ఇస్ కాల్డ్ మ్యాక్రో ఎకనామిక్స్. చాలు. ఓకే, నౌ ఇంటర్నల్ అనాలిసిస్, ఎక్స్టర్నల్ అనాలిసిస్ అని చెప్పి ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను. ఇంటర్నల్ అంటే ఏంటి, మైక్రో. ఎక్స్టర్నల్ అంటే మ్యాక్రో. నౌ నేచర్ ఆఫ్ ద బిజినెస్ ఎకనామిక్స్ గురించి మనం చూద్దాం. బిజినెస్ ఎకనామిక్స్ అంటే ఇట్ ఈస్ బోత్ సైన్స్ అండ్ ఆర్ట్. సార్ సైన్స్ అంటే దాని మీనింగ్ ఏంటి సార్, సైన్స్ అంటే ఏంటి సార్ అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. సార్ ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని చెప్పేది ఏంటి, కాజ్ అండ్ ఎఫెక్ట్ అనమాట. సే సార్ గ్రావిటీ అలా పైన వదిలేస్తే కింద పడుతుంది. ఓకే, దాని మీనింగ్ ఇట్ ఈస్ సైన్స్. అయితే మనకు కూడా అంటే ఈ బిజినెస్ ఎకనామిక్స్ కూడా ఒక సైన్స్ ఏనట. ఓకే, సో ఇమాజిన్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ప్రైస్ పడిపోయింది అనుకోండి. సే ఎగ్జాంపుల్, ఐఎమ్ ట్రైంగ్ టు సెల్ a product at 100 rupees. There are 10 people to buy. If I keep that product price at 10, there will be definitely increase in number of people that they are going to buy. అంటే అప్పుడు ఖచ్చితంగా ఈ 10 కన్నా ఎక్కువ ఉండుంటుంది.
సార్ ఇలా ప్రైస్ తగ్గిస్తే ఇలా కస్టమర్స్ పెరుగుతున్నారు, కాజ్ అండ్ ఎఫెక్ట్, దిస్ కాల్డ్ సైన్స్. ఓకే సార్, అలా పెరగాలి అంటే ఏం చెయ్యాలి, అలా ఎందుకు పెరుగుతున్నారు అంటే దెర్ మస్ట్ బి సమ్ అజంప్షన్స్, కొన్ని అజంప్షన్స్. లా లా నేను చెప్పాను, లా ఆఫ్ డిమాండ్ చెప్పాను. వెన్ ద ప్రైస్ కమ్స్ డౌన్, quantity demanded will be more. However, it works only upon certain assumptions. Only upon certain assumptions. ఆ assumptions తో డీల్ చేసేది ఆర్ట్. ఓకే, అండ్ హెన్స్ బిజినెస్ ఎకనామిక్స్ ఏంటంట, ఇట్ ఈస్ బోత్ సైన్స్ అండ్ ఆర్ట్. సార్ ఏ అజంప్షన్స్ సార్, నెక్స్ట్ చాప్టర్స్ లో మనం చూస్తాం. అజంప్షన్స్, చాలా అజంప్షన్స్ మనం చూస్తాం, చాలా థియరీస్, లాస్ చూస్తాం, అందులో చాలా చాలా అజంప్షన్స్ చూస్తాం. సో మనం ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్, ఒక సైన్స్ ని చెప్తున్నప్పుడు వి యూజ్ సమ్ అజంప్షన్స్, అండ్ హెన్స్ ఇట్ ఈస్ బోత్ కాల్డ్ యాజ్ సైన్స్ అండ్ ఆర్ట్. This is called this is called business economics. Now second one, business economics considers micro economics. ఇప్పుడే కదా చెప్పాను business economics అంటే ఏంటి, it considers micro and at the same time it considers macro also. ఓకే, దీని గురించి అడిషనల్ డిస్కషన్ ఏం అవసరం లేదు. Now come to fourth point, business economics uses theory of markets and private enterprise. సో థియరీ ఆఫ్ మార్కెట్స్ చెప్తున్నాను అంటే ఇది కూడా ఒక చాప్టర్లో ఉంది, ఫోర్త్ చాప్టర్లో. దీని మీనింగ్ ఏంటంటే థియరీ ఆఫ్ మార్కెట్స్ అండ్ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ అంటే యూజువల్గా మనం ఒక ప్రొడక్ట్ ప్రైస్ని డిటర్మైన్ చేసినప్పుడు మనం మార్కెట్ అనేది మైండ్లో పెట్టుకుంటామంట. అంటే ఎంత ప్రైస్ పెడితే జనాలు కొంటారు, మనలా ఎంతమంది కాంపిటేటర్స్ ఉన్నారు, ఒకవేళ ఎవరూ లేకపోతే నేను ఎంత ప్రైస్ పెట్టాలి, ఒకవేళ వాళ్ళు ఉంటే నేను ఎంత ప్రైస్ పెట్టాలి, నాకు అది కాంపిటేటర్ లేడు, మోనోపోలీ ఒక్కడ ఉన్నట్టు ఇండస్ట్రీలో, అప్పుడు నేను ఎంత ప్రైస్ పెట్టాలి. సో ఇలాంటివన్నీ కన్సిడర్ చేస్తుందట బిజినెస్ ఎకనామిక్స్, అండ్ ఇట్ యూజెస్ ద థియరీ ఆఫ్ మార్కెట్స్ అండ్ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్. సో ఏం మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఏది చేయకూడదు, ఎవ్రీథింగ్. ఓకే, ఇట్ ఆల్ డీల్స్, who deals with all these things, business economics. Now come to fifth point, business economics is interdisciplinary. Business economics అంటేనట it is only not about the subject called economics. ఏదో ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఒకటి చదువుతున్నట్టు కాదు, ఇట్ ఈస్ లింక్డ్ విత్ వాట్, ఇట్ ఈస్ లింక్డ్ విత్ మ్యాథమెటిక్స్, ఇట్ ఈస్ లింక్డ్ విత్ స్టాటిస్టిక్స్, ఫైనాన్స్, అకౌంటింగ్, మార్కెటింగ్, అన్ని సబ్జెక్ట్స్కి లింక్ అవుతాడు, ఆపరేషన్స్, రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ థియరీస్ ఎక్సెట్రా. సో బిజినెస్ ఎకనామిక్స్ ఈస్ నాట్ ఓన్లీ ఐసోలేటెడ్ సబ్జెక్ట్, ఇట్ డీల్స్ విత్ మల్టిపుల్ డిసిప్లినరీస్. ఓకే, అంటే వేరే వేరే సబ్జెక్ట్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఉంటుందట. నెక్స్ట్ వన్, సిక్స్త్ పాయింట్, ఇట్ ఈస్ ప్రెగ్మాటిక్ ఇన్ అప్రోచ్. ప్రెగ్మాటిక్ ఇన్ అప్రోచ్ చూడండి, మైక్రో ఎకనామిక్స్ అంటే మనం చెప్పాను కదా ఇందాక, థియరీ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్ అని, లా ఆఫ్ సప్లై అని, ఇలా చాలా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఏం చెప్తుందంటే ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని చెప్పి థియరిటికల్గా చెప్తారు. ఓకే, ప్రైస్ పెంచితే క్వాంటిటీ తగ్గిపోతుంది, డిమాండ్, ప్రైస్ తగ్గిస్తే డిమాండ్ పెరుగుతుంది. దాని మీనింగ్ ఏంటి, ఎకనామిక్ అనాలిసిస్, the microeconomics is the abstract and purely theoretical based analysis and sometimes taking unrealistic assumptions also. చెప్పండి కదా అజంప్షన్స్ ఉంటాయని, అజంప్షన్స్ ఏంటంటే లేటర్ విల్ సీ, ఇప్పుడు అవసరం లేదు అవన్నీ, అన్రియలిస్టిక్ అజంప్షన్స్ ఉంటాయట. హౌవెవర్ బిజినెస్ ఎకనామిక్స్ టేక్స్ ఇన్ టు కన్సిడరేషన్ రియలిస్టిక్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వైల్ టేకింగ్ ద డెసిషన్స్. అంటే ఇట్ ఈస్ మోర్ ప్రాక్టికల్. బిజినెస్ ఎకనామిక్స్ అంటే ఏంటంటే ఓన్లీ ఊరికే మైక్రో ఎకనామిక్స్ అనుకో, అక్కడ ఏదో చెప్తారు, కొన్ని లా చెప్తారు, ఆ లా తీసుకొని చూసుకొని వెళ్ళిపోతాము. వేరాజ్ బిజినెస్ ఎకనామిక్స్ అంటే డెసిషన్ మేకింగ్, బిజినెస్ ప్రాఫిట్ రావడానికి మనం తీసుకునే డెసిషన్స్, ఇట్ ఈస్ మోర్ ప్రాక్టికల్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో ఎకనామిక్స్ అండ్ బిజినెస్ ఎకనామిక్స్ అన్నా అనుకోండి, మైక్రో ఎకనామిక్స్ ఇస్ ప్యూర్లీ ఎ థియరీ విచ్ విల్ హెల్ప్ ఎ పర్సన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ టేకింగ్ డెసిషన్స్. హౌవెవర్ బిజినెస్ ఎకనామిక్స్ అంటే ఏంటి, బెటర్ డెసిషన్ మేకింగ్ కోసం అది హెల్ప్ చేస్తుంటుందట. అంటే ఇన్ అచీవింగ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, బిజినెస్ ఎకనామిక్స్ ఈజ్ మోర్, ఇట్ డీల్స్ విత్ మోర్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వైల్ టేకింగ్ డెసిషన్స్. ఓకే, దిస్ కాల్డ్ ప్రెగ్మాటిక్ ఇన్ అప్రోచ్. దాన్ని ఏమని పిలుస్తారట, ప్రెగ్మాటిక్ ఇన్ అప్రోచ్ అని పిలుస్తారు. నౌ లెట్ us కమ్ టు నార్మాటివ్ ఇన్ అప్రోచ్. ఎకనామిక్స్ థియరీస్ 2 వేస్లో డెవలప్ చేస్తారట, ఒకటి పాజిటివ్, ఇంకోటి నార్మాటివ్. సార్ పాజిటివ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇందాక మీకు చెప్పాను కదా, ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది అని, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అది. ఓకే, వేరేస్ నార్మాటివ్ అంటే ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ప్రొవైడింగ్ సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం. అంటే అది ఓన్లీ నార్మాటివ్, ఇలా జరిగితే ఇదైతే ఇలా అవుతుంది అని చెప్పడం ఒకటే కాదట. ఒకవేళ ఆర్గనైజేషన్ ఏదైనా ప్రాబ్లంలో ఉంటే, సే ఎగ్జాంపుల్, ఆర్గనైజేషన్ ఇస్ ఫేసింగ్ విత్ లాట్ ఆఫ్ డిఫికల్టీ ఫైండింగ్ కస్టమర్స్. ఓకే, మరి అలాంటప్పుడే బిజినెస్ ఎకనామిక్స్ ఒక ప్రాపర్ సొల్యూషన్ చూపిస్తుందట. ఓకే, బాబు కస్టమర్స్ నీకు రావట్లేదు, అలాంటప్పుడు ప్రైస్ తగ్గించు. ఓకే, లేదా ప్రాఫిట్ నీకు రావట్లేదు, అలాంటప్పుడు ట్రై టు కీప్ ద కాస్ట్ లో, ట్రై టు ఇంక్రీజ్ ద ప్రైస్.
ఇలాంటి సొల్యూషన్స్ మనకు చెప్తుంటుందట. సో బిజినెస్ ఎకనామిక్స్ ఇస్ మోర్ ఇంటూ వాట్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ పాజిటివ్, ప్యూర్ సైన్స్ అనాలిసిస్ ఒకటే కాదట, ఇట్ ఈస్ నార్మాటివ్, ప్రాబ్లమ్, ఓకే, ప్రొవైడింగ్, ప్రాబ్లమ్కి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తుందట. ఓకే, ఇట్ ప్రొవైడ్స్ అ సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లమ్. See here, in simple words, it defines what it is. Positive అంటే ఏంటి, వాట్ ఇట్ ఈస్. అదే బిజినెస్ ఎకనామిక్స్ అయితే ఏం చేస్తుందట, వాట్ ఆట్ టు బి, ఏం చెయ్యాలి అని చెప్తుందట. స్కోప్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్, నెక్స్ట్ వన్, బిజినెస్ ఎకనామిక్స్ ఇస్ ద డెసిషన్ మేకింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అచీవ్మెంట్ ఆఫ్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్. What are those? Profit maximization. It uses the internal study, internal factors, environment, external environmental factors. చూసారా, ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్స్ రెండింటిని మనం అనాలిసిస్ చేస్తాం. ఇంటర్నల్ అవర్ ఓన్ ఆపరేషనల్ ఇష్యూస్, వేరస్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అంటే బిజినెస్కి సరౌండింగ్లో ఉన్న ఓవరాల్ ఫ్యాక్టర్స్ మనం అనాలిసిస్ చేస్తాం అనుకోండి, దట్స్ కాల్డ్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. బిజినెస్ ఇంటర్నల్ అనుకోండి, ఆపరేషనల్ ఇష్యూస్, దాన్ని మైక్రో అనాలిసిస్, మైక్రో ఎకనామిక్ అనాలిసిస్, మ్యాక్రో ఎకనామిక్ అనాలిసిస్ అని పిలిచారు. ఓకే, సో మైక్రో ఎకనామిక్స్ ఆర్ ఇంటర్నల్ ఇష్యూస్. ఇట్ టాక్స్ అబౌట్ ప్రొడక్షన్ అండ్ కాస్ట్. సార్ నేను ఇదే ఇందాక మీకు చెప్పాను కదా, ప్రొడక్షన్ అండ్ కాస్ట్ చాప్టర్ నెంబర్ 3. మీరు దీని గురించి పూర్తిగా అర్థం కావాలంటే చాప్టర్ నెంబర్ 3 కంప్లీట్ చేశారనుకోండి, స్ట్రైట్గా ఇది అర్థమైపోతుంది. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేస్ట్ యువర్ టైమ్ హియర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ కాస్ట్ అండ్ ప్రొడక్ట్ అనాలిసిస్, ఎందుకంటే చాప్టర్ నెంబర్ 3 మొత్తం అదే. ఓకే, ఇన్వెంటరీ మేనేజ్మెంట్. సో కొన్నిసార్లు మన ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మన దగ్గర ఉండాల్సిన స్టాక్ కరెక్ట్గా లేకపోతే, సే ఐ గాట్ ఎ డిమాండ్ ఆఫ్ సమ్ 1000 యూనిట్స్ ఆఫ్ వెహికల్స్. నేను ఐఎమ్ ఏ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్, నాకు 1000 యూనిట్స్ ఆఫ్ డిమాండ్ వచ్చిందట. అయితే నా దగ్గర అంత స్టాక్ అవైలబుల్ లేదు. నా దగ్గర స్టాక్ అవైలబుల్ లేకపోవడం వల్ల నేను ఏం చేయలేను, ఇప్పుడు ఐఎమ్ నాట్ ఏబుల్ టు సప్లై. నాకు వచ్చిన ఒక డిమాండ్, నాకు అది నేను ఫుల్ఫిల్ చేస్తే హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయి, కానీ నేను చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఐఎమ్ నాట్ హ్యావింగ్ దట్ ఇన్వెంటరీ విత్ మీ. సో నా దగ్గర ల్యాక్ ఆఫ్ ఇన్వెంటరీ ఉందట. సెకండ్ ఆస్పెక్ట్లో కొన్నిసార్లు ఏమై ఉండొచ్చు అంటే, ఇన్వెంటరీ ఎక్కువైపోయి ఉండొచ్చు. లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ యూ మేడ్ అండ్ యూ మ్యానుఫ్యాక్చర్ 1000 యూనిట్స్ ఆఫ్ వెహికల్స్ వేర్ యూ గాట్ ఓన్లీ ద డిమాండ్ ఆఫ్ 100, మిగతా 900 అలా ఖాళీగా ఉన్నాయట. దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడంలో కావాల్సిన మనీ, నువ్వు పెట్టిన మనీ అంతా అక్కడ బ్లాకేజ్లో ఉండిపోయిందట. సో ఓవర్ ఇన్వెంటరీ ఉండకూడదు, అండర్ ఇన్వెంటరీ లెవెల్స్ కూడా ఉండకూడదట. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే రెండు లాసే. సో దిస్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ విల్ ఆల్సో కమ్ అండర్ మైక్రో, ఎందుకంటే ఇన్వెంటరీ ఇస్ ద ఇంటర్నల్ ఇష్యూ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అది ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో మనకు తెలిసిన పాయింట్. ఓకే, సో ఇవన్నీ సింపుల్ లాంగ్వేజ్లో ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ ఇంగ్లీష్, యూ కెన్ జస్ట్ రీడ్. నెక్స్ట్ వన్, మార్కెట్ స్ట్రక్చర్ అండ్ ప్రైజింగ్ పాలసీస్. మీకు ఆల్రెడీ తెలుసు కదా మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉంది, మనం ఎంతవరకు కాంపిటేటివ్ మార్కెట్లో ఉన్నాము, మనం ఎంత మన కాంపిటేటర్స్కి కాంపిటీషన్ ఇస్తున్నాము, లేదా ఇండస్ట్రీ మొత్తానికి మనం ఒకరిమే ఉన్నామా. సో ఇలాంటివన్నీ అనాలిసిస్ చేసుకోవాలట. మార్కెట్ అనాలిసిస్ చేయడం కూడా ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ ఆస్పెక్ట్ ఓన్లీ. ఓకే, చూడండి ఇక్కడ, కీపింగ్ అన్ ఐ ఆన్ ప్రొడక్ట్ డిజైన్స్ ఆఫ్ అవర్ కాంపిటేటర్స్. వాళ్ళ డిజైన్స్ ఎలా ఉన్నాయి ప్రొడక్ట్స్వి, మనం ఏం చేయొచ్చు. ఓకే, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ వాట్, మార్కెట్ స్ట్రక్చర్ అండ్ ప్రైజింగ్ రూల్స్. రిసోర్స్ అలొకేషన్ మీకు తెలుసు. లేబర్ని ఎలా వాడుకోవాలి, లేబరే కదా రిసోర్స్, లేబర్ లేకపోతే హౌ కెన్ యూ మ్యానుఫ్యాక్చర్ ద గుడ్స్. సో లేబర్ రిసోర్సెస్ని ఎలా అలొకేట్ చేయాలి, ల్యాండ్ క్యాపిటల్ని ఎలా అలొకేట్ చేయాలి, ఇవన్నీ కూడా మైక్రో ఎన్వైరన్మెంట్లోనే వస్తాయట. రిసోర్స్ అలొకేషన్, మైక్రో ఎకనామిక్స్ కన్సిడర్స్ యూసేజ్ ఆఫ్ స్కేర్స్ రిసోర్సెస్ ఆఫ్ ద బెస్ట్ పాసిబుల్ అవుట్కమ్ యూజింగ్ సమ్ థియరీస్ కాల్డ్ as లీనియర్ ప్రోగ్రామింగ్, ట్రాన్స్పోర్టేషన్, సిమ్యులేషన్, నెట్వర్క్ అనాలిసిస్. ఇదంతా సిఎంఏ ఇంటర్లో ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ అది ఇక్కడ రాశాడు. ఆపరేషన్స్ మేనేజ్మెంట్, మాకు సిఏ ఫైనల్లో ఆపరేషనల్ రీసెర్చ్ ఈ చాప్టర్లో ఉండేవి. ఇవన్నీ చాప్టర్స్. లీనియర్ ప్రోగ్రామింగ్ ఒక చాప్టర్ 8 మార్క్స్ వచ్చేది, ట్రాన్స్పోర్టేషన్ 8 మార్క్స్, సిమ్యులేషన్ ఒక 8 మార్క్స్, అలా అనమాట. ఇవన్నీ కలిపి ఒక 40 మార్క్స్ ఉండేది మాకు సిలబస్లో. తర్వాత సబ్జెక్ట్ సిఏలోంచి తీసేశారు, సిఎంఏలో స్టిల్ కంటిన్యూ అవుతుంది. ఓకే, థియరీ ఆఫ్ క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ఓకే, ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలా వద్దా అని అంటే, ఎంత క్యాపిటల్ పెట్టాలి, ఎంత క్యాపిటల్ పెడితే ఎప్పటిలోపు మనకు ప్రాఫిట్స్ వస్తాయి, మనం పెట్టిన క్యాపిటల్ ఎప్పటిలోపు మనం రికవర్ చేస్తాము. ఓకే, 2 బిజినెస్ ఆల్టర్నేటివ్స్ ఉంటే ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిది, ఇలాంటివన్నీ కూడా ఇంటర్నల్ ఆస్పెక్ట్సే. సో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్సే. ఓకే, ప్రాఫిట్ అనాలిసిస్, 7th వన్ ఏంటి, ప్రాఫిట్ అనాలిసిస్. వెరీ సింపుల్ పాయింట్స్ ఓన్లీ. ఇప్పుడు కాస్ట్ అయిపోయింది, సేల్ అయిపోయింది, ఈ రెండు మైనస్ చేస్తే ప్రాఫిట్ అనాలిసిస్ చేస్తే మళ్ళీ అది ఎందులోకి వస్తుందంటే ఇంటర్నల్ ఆస్పెక్ట్ ఓన్లీ. రిస్క్ అండ్ అన్సర్టనిటీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బిజినెస్ రన్స్ ఇన్ అన్ అన్సర్టైన్ అండ్ రిస్క్ బేస్డ్ ఎన్వైర్న్మెంట్ ఆల్వేస్, అంతే కదా. ప్రతిసారి ప్రాఫిట్స్ వచ్చేస్తాయా,
లాసులు కూడా వస్తాయి. అండ్ వీ మస్ట్ బి ఇన్ ఎ పొజిషన్ టు యాక్సెప్ట్ ఇట్. అండ్ మైక్రో ఎకనామిక్స్ కన్సిడర్స్ సచ్ అన్సర్టనిటీస్ అండ్ విల్ హెల్ప్ ద ఆర్గనైజేషన్ ఈవెన్ ఇన్ ద రిస్కీ సిచ్యువేషన్స్. ఓకే, ఒకవేళ నిజంగా మనం రిస్క్లో ఉన్నా దానికి సొల్యూషన్స్ ఇస్తుంది కదా బిజినెస్ ఎన్వైరన్మెంట్. అదే మన బిజినెస్ ఎకనామిక్స్ ఏం చెప్తుంది, సొల్యూషన్ చెప్తుంది ప్రాబ్లమ్స్కి. ఓకే, నెక్స్ట్ వన్ ఎక్స్టర్నల్ ఆర్ మ్యాక్రో ఎకనామిక్స్ ఆర్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. ఎక్స్టర్నల్ అన్న మ్యాక్రో ఎకనామిక్స్ అన్న ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అన్న ఒకటే. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే ద స్టేజ్ ఆఫ్ ద బిజినెస్ సైకిల్ ఇన్ విచ్ కంట్రీ స్టాండ్స్ ఇన్. సార్ ఇండియాలో దాని మీనింగ్ ఏంటో చూద్దాం. ఇండియాలో బిజినెస్లు ఎప్పుడు కూడా బిజినెస్ సైకిల్ స్టార్టింగ్లో లో ఉంటుందట, తర్వాత హై ఉంటుందట, పీక్స్కి వెళ్తుందట, మళ్ళీ లో వచ్చేస్తుందట. ఇలా సైకిల్స్ అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటాయి ఒక కంట్రీలో. బిజినెస్ ఎప్పుడు పీక్స్లో ఉండదు, బిజినెస్ ఎప్పుడు లోనే ఉండదు. అలా ఇంక్రీజ్ అవుతుంది, పీక్స్కి వెళ్తుంది, మళ్ళీ డిక్రీజ్ అవుతుంది, అలా ఇంక్రీజ్ అవుతుంది, పీక్స్కి వెళ్తుంది, మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇండియాలో రైజింగ్ ఫేజ్లో ఉన్నామా, ఫాలింగ్ ఫేజ్లో ఉన్నామా? ఓకే, బిజినెస్లు మనం ఒక బిజినెస్ పెడదాం అనుకుంటే అది ఇండియాలో ఏ ఫేజ్లో ఉంది, రైజింగ్ ఫేజ్లో ఉంది. అన్ని బిజినెస్ల గురించి ఆలోచిస్తున్నాం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ వన్ బిజినెస్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ ద బిజినెస్ హూ ఆర్ ఆపరేటెడ్ ఇన్ ఇండియా. ఆర్ దే ఇంటూ ఇంప్రూవైజేషన్ స్టేజ్ ఆర్ ఫాలింగ్ డౌన్ స్టేజ్లో ఉందని చెక్ చేయడమాట. ఇప్పుడు ఇంప్రూవైజేషన్లో ఉందనుకో, యూ బెటర్ గో అండ్ స్టార్ట్ ఎ న్యూ బిజినెస్, ఇట్ విల్ హెల్ప్ యూ, దట్ ఎన్వైరన్మెంట్ విల్ హెల్ప్ యూ. ఆర్ ఫాలింగ్లో ఉందనుకో, నువ్వు బిజినెస్ పెట్టినా ఇంకా ఫాలో అవుతాయి. అలా అనమాట. ద స్టేజ్ చూస్తారా, ఎప్పుడు ఒక 10 yearsకి ఒకసారి సాఫ్ట్వేర్ బూమ్ పైకి, తర్వాత మళ్ళీ బూమ్ కిందకి ఒకేసారి, అలా అవుతుంటుందట. మనం ఏ స్టేజ్లో ఉన్నామని క్యాలిక్యులేట్ చేసుకోవడం మ్యాక్రో అనాలిసిస్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్. తర్వాత టైప్ ఆఫ్ ద ఎకనామిక్ సిస్టమ్. ఎకనామిక్ సిస్టమ్స్ మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. క్యాపిటలిస్టిక్, సోషలిస్టిక్ అండ్ మిక్స్డ్ ఎకానమీ. క్యాపిటలిస్టిక్ అంటే మోర్ ప్రైవేట్ పీపుల్ దగ్గర ఉంటుందట. ఒక బిజినెస్ అన్ని ఎవరు చేస్తుంటారట, ప్రైవేట్ పీపులే చేస్తుంటారట. ఒక ప్రోడక్ట్కి ప్రైస్ ఎవరు పెడతారు, ప్రైవేట్ పీపుల్, బిజినెస్ మ్యాన్స్ పెడతారట. వేరే సోషలిస్టిక్ అనుకోండి, అది గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుందట. ఆల్మోస్ట్ అన్ని మేజర్ సెక్టర్స్లో ఎవరు ఉంటారు, గవర్నమెంటే చూసుకుంటుంది మొత్తం. సో ఒక ప్రోడక్ట్కి ప్రైస్ ఎంత ఉండాలి, ఇప్పుడు సే ఎగ్జాంపుల్ కోకో కోలా 20 రూపీస్ ఉంది. ఓకే, ఆ ప్రైస్ ఎవరు పెట్టారు, కోకోలో కంపెనీ వాడు పెట్టారు, ప్రైవేట్ పీపుల్. అదే ఒక సోషలిస్టిక్ కంట్రీలో ఉన్నాం అనుకో, సోషలిస్టిక్ కంట్రీలో ఉంటే ఒక ప్రోడక్ట్కి ప్రైస్ వాళ్ళే పెడతారట. ఎవరు పెడతారు, గవర్నమెంట్ పెడతారట, అంతేగాని ప్రైవేట్ పీపుల్ పెట్టరు. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాపిటలిస్టిక్ అండ్ సోషలిస్టిక్. అయితే నెక్స్ట్ యూనిట్లో మనం పూర్తిగా దాని గురించి మాట్లాడతాం. అండ్ హెన్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ మచ్ అబౌట్ దిస్ క్యాపిటలిస్టిక్, సోషలిస్టిక్ అండ్ మిక్స్డ్ ఎకానమీ నో. సో నేనేమంటానంటే, మనం ఏ ఎకానమీలో ఉన్నాము అని చెక్ చేసుకోవడం కూడా మ్యాక్రో ఎకనామిక్ యాక్టివిటీని. సే ఎగ్జాంపుల్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అది మనకి యుఎస్లోని వాటిలో మనకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది మోర్ క్యాపిటలిస్టిక్ కంట్రీస్ అవన్నీ. ఒక వెస్టర్న్ కంట్రీస్ మోర్ క్యాపిటలిస్టిక్, అక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది అక్కడ బిజినెస్లో. సో దే విల్ ఎంకరేజ్ దీస్ టైప్ ఆఫ్ గూడ్స్. వేరేస్ మీరు ఇండియాలోకి వచ్చారనుకోండి, ఇట్ ఈస్ మిక్స్డ్ ఉంటుందట. మిక్స్డ్. వేరేస్ మీరు చైనాలోకి వెళ్ళారనుకోండి, ఎక్కువ సోషలిస్టిక్ ఉంటుందట. నార్త్ కొరియా వెళ్ళారనుకోండి, సోషలిస్టిక్. గవర్నమెంట్ ఏం చెప్తే అదే. నువ్వు అక్కడికి వెళ్ళి ఇలాంటివి చేసావంటే ఒప్పుకోరు. ఓకే, దిస్ ఇస్ సెకండ్ పాయింట్. సో నేను ఏ బిజినెస్ పెట్టాలని డిపెండ్స్ అపాన్ ద ఎకనామిక్ సిస్టమ్ వాట్ దే ఫాలో. ఆర్ దే ఫాలోయింగ్, ఈజ్ దట్ కంట్రీ ఫాలోయింగ్ క్యాపిటలిస్ట్, ఈజ్ దట్ కంట్రీ ఫాలోయింగ్ సోషలిస్ట్, ఆర్ ఈజ్ దట్ కంట్రీ ఫాలోయింగ్ మిక్స్డ్. అది మనం చెక్ చేసుకోవాలట. ద ట్రెండ్ ఇన్ నేషనల్ ఇన్కమ్. జస్ట్ మినిట్ మేడం, చెప్పండి మేడం. ఇప్పుడు కాదు, ఇందాక. అది రేపు, ఇందాక చెప్పాను, ఇప్పుడు కాదు. ఇందాకంటే వాళ్ళు సాయంత్రం నుంచి చూస్తున్నారు కదా, అప్పుడు చెప్పాను. ఈరోజు వేసుకోమన్నారు కాదు. అది ఎప్పటి నుంచి అదే పని చేస్తున్నారు, మరి ఇంకెంతసేపు వేస్తారు? ఇప్పుడు కాదు, అది ఇందాక అయిపోయింది ఆ స్టోరీ. క్లోజ్ చేసి పైకి వెళ్ళిపోమని. ఇప్పుడు కాదు, రేపు మధ్యాహ్నం. ఇప్పుడు క్లోజ్ చేసి పైకి పంపించింది అందరిని. గేట్స్ కూడా క్లోజ్ చేసి పైన. ఓకే, నెక్స్ట్ వన్. ద ట్రెండ్ ఇన్ ద నేషనల్ ఇన్కమ్. ఎంప్లాయ్మెంట్, ఇండియాలో ఎంప్లాయ్మెంట్ స్టేజెస్ ఎలా ఉన్నాయి అంటే, ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ఉందా, జనాలందరికీ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందా, ఇలాంటివన్నీ అనమాట. సో సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది జనాలు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్లో ఉన్నారనుకోండి. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు, కొత్త కొత్త కంపెనీలు పెట్టినా విత్ దే గెట్ మచ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, అలా సేవింగ్స్లో ఉన్నారనుకోండి, ఆ డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి. అయితే ఇదంతా ఒక సైకిల్ అనమాట. లేటర్ మనం నేషనల్ ఇన్కమ్ అనే చాప్టర్లో మనం దీని గురించి చూస్తాం, సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి. ఆ డబ్బులు అటు ఇటు అక్కడక్కడ అలా రొటేట్ అవుతుంటాయి అనమాట. ఓకే, 3 sector మోడల్, 2 sector మోడల్ ఇలా ఉంటాయి. ఓకే, విల్ సీ లేటర్.
4th పాయింట్ గవర్నమెంట్ ఎకనామిక్ పాలసీస్, కాంపిటేటివ్ ఫిస్కల్ పాలసీ, ఫారెన్ ట్రేడ్ పాలసీ, గ్లోబలైజేషన్ పాలసీస్. Okay, to what extent we can export our goods, how the government is going to support, restrict the exports and imports. ఇలాంటివన్నీ మనం అనాలిసిస్ చేయడం గవర్నమెంట్స్ ఎకనామిక్ పాలసీస్ని తెలుసుకోవడం అనమాట. నెక్స్ట్ వన్ వర్కింగ్ ఆఫ్ బ్యాంక్స్ అండర్ సెంట్రల్ బ్యాంక్. ఓకే, మనకి బ్యాంక్ సే ఎగ్జాంపుల్ మన సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర సే ఆర్బీఐ ఇస్ సెంట్రల్ బ్యాంక్ అండ్ ఆర్బీఐ అండర్లోనే చాలా బ్యాంక్స్ అన్ని ఆపరేట్ అవుతుంటాయట. సో ఆర్బీఐ పాలసీస్ ఎలా ఉన్నాయి, బిజినెస్ పెడితే లోన్స్ వస్తాయా రావా, ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ కవర్డ్ అండర్ పాయింట్ నెంబర్ 5 మ్యాక్రో ఎకనామిక్స్. నెక్స్ట్ వన్ సోషల్ అండ్ పొలిటికల్ ఎన్వైర్న్మెంట్. జస్ట్ ఎ మినిట్. క్లాస్ చెప్తుంది ఏంటి మీరు మధ్యలో క్లాస్, నేను ఇందులో ఉన్నానంటే క్లాస్లో ఉంటాను. నేను అక్కడ ఆపి పాస్ చేసుకుని వచ్చాను. 8:30 అయిపోయింది, వెళ్ళుకొని పైకి. మధ్యాహ్నం ఏం చేస్తున్నాను? రేపు మధ్యాహ్నం వేస్తాను. ఇప్పుడు 8:30కి ఇంకేం చూస్తాను. మరి ప్రాజెక్ట్ ఎలా వేస్తారు? చూసుకోండి, పైన చూసుకోండి. అదే మరి రేపు మధ్యాహ్నం చూసుకోవాలి. 8:30 అయిపోయిందా మీరు పైకి వెళ్ళిపోవాలి, గేట్స్ అన్ని క్లోజ్ అయిపోవాలి, మీ దగ్గర క్యాంపస్లో దొరికిపోవాలి. అవునా? 8 తర్వాత ఏం చేయాలి? పైకి వెళ్ళిపోవాలి, కింద ఉండిపోవాలి. ఆ మేడంకి ఆల్రెడీ చెప్పాను కదా 10 o'clockకి. 10కి ఫోన్ ఇచ్చేస్తారు కదా యూజువల్గా. ఆ పని చేయండి. క్లాస్ మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. క్లాస్ సీరియస్ చెప్పుకుంటే మధ్యలో వస్తాయి. ఓకే, ఇన్ఫ్లేషన్ ఇన్ ద కంట్రీ అంటే మన ప్రైజెస్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఓన్లీ. అంటే ఓవరాల్ ఇండియాలో ఏం జరుగుతుంది, అది ఏం జరుగుతుందో మన బిజినెస్ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇవన్నీ కలిపి మనం మైక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అని పిలుస్తాం. ఓకే, సో వెరీ ఈజీ టాపిక్. ఇన్ ఫ్యాక్ట్ ఓవరాల్ ఆస్పెక్ట్స్ అనాలిసిస్ చేస్తాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్ ఎక్స్టర్నల్. అదే మన ఇంటర్నల్ ఇష్యూస్ని అనాలిసిస్ చేస్తాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ మైక్రో internal. So now basic problems of an economy and role of price mechanism. Chapter number 1 లో యూనిట్ నెంబర్ 2 ఇది. ఓకే, ఇది కూడా మనం ఇప్పుడే కంప్లీట్ చేసేద్దాం. విత్ ఇన్ నో టైం, ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఫస్ట్ యూనిట్ చాలా చాలా సింపుల్. ఓకే, ఫస్ట్ యూనిట్లో ఇంకా పూర్తి క్లారిటీ రావాలంటే ఏం చేయాలి, చాప్టర్ నెంబర్ 2, 3, 4 కూడా చూస్తే అప్పుడు ఫస్ట్ యూనిట్లో పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎకానమీ సచ్ యాజ్ క్యాపిటలిస్ట్, సోషలిస్ట్ అండ్ మిక్స్డ్ ఎకానమీ, అది మనం చూద్దాం. మనం కంట్రీ ఫాలో అయ్యే ఎకనామిక్ సిస్టమ్ బట్టి మీరు ఏదైనా క్యాపిటలిస్ట్ ఫాలో అవ్వండి, సోషలిస్ట్ ఫాలో అవ్వండి, మిక్స్డ్ ఎకానమీ ఫాలో అవ్వండి, ద కామన్ ప్రాబ్లమ్ ఈ స్కేర్సిటీ ఆఫ్. ఇది అన్లిమిటెడ్గా ఎప్పుడు ఉండదట. రిసోర్సెస్ ఆర్ స్కేర్స్ ఉంది. రిసోర్సెస్ మే బి న్యాచురల్ ప్రొడక్టివ్ రిసోర్సెస్, మ్యాన్ మేడ్ క్యాపిటల్ గూడ్స్, మనీ, టైం, ఇలాంటివి. ఇవన్నీ ఏ సిస్టంలోనైనా అదేంటది స్కేర్సిటీయే, అన్లిమిటెడ్ ఉండవు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ సెంట్రల్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్. సెంట్రల్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అని పిలుస్తారట. నువ్వు ఏ సిస్టమ్ అయినా ఫాలో అవ్వు, యూ ఫేస్ దీస్ ప్రాబ్లమ్స్. ఓకే, ఎందుకంటే ల్యాండ్, లేబర్ ఇవన్నీ మనకి స్కేర్సిటీ ఉంటూనే ఉంటుందట. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బెస్ట్ కోచింగ్ ప్రొవైడ్ చేయాలంటే నా దగ్గర బెస్ట్ టీచర్స్ ఉండాలి, విచ్ ఆర్ స్కేర్స్. ఓకే, ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు టీచింగ్లో, అండ్ ఇట్ ఈస్ స్కేర్స్ అలా అనమాట. సో సెంట్రల్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అంటే జనరల్గా ఒక 4 పాయింట్స్ని మనం చెప్పొచ్చు మనం ఫేస్ చేసే ప్రాబ్లం. పాయింట్ నెంబర్ 1, వాట్ టు ప్రొడ్యూస్. ఓకే, మన దగ్గర అవైలబుల్ ఉన్న రిసోర్సెస్తో ఏం ప్రొడ్యూస్ చేయాలి. సే వాటర్, ఇట్ ఈస్ స్కేర్స్. ఓకే, వాటర్ ఇట్ ఈస్ వాట్, ఇట్ ఈస్ స్కేర్స్. వాటర్ని మనం మల్టిపుల్ పర్పసెస్ వాడుకోవచ్చు. ఓకే, మరి స్కేర్స్ ఉంది కాబట్టి అందులో బెస్ట్ ఏదైతే దానికోసం మనం వాడాలి. సే ఇక డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వాటర్ వాడతారట. అయితే తీసుకెళ్ళి వాటర్ని ఎక్కువ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాడతామా? నో. అండ్ వాటర్ని ఏం చేయాలి, బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇంకేదైతే ఉందో దాని గురించి వాడుకోవాలి. సో వాట్ టు ప్రొడ్యూస్, ఉన్న అవైలబుల్ రిసోర్సెస్తో మనం ఏది ప్రొడ్యూస్ చేయాలి అనేది ఫస్ట్ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తామన్నమాట. ఓకే, మీరు చెప్పండి, ఇండియాలో
నార్మల్ బేసిక్ కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే మంచిదా, లేకపోతే లగ్జరీ కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే మంచిదా అంటే, ఇండియాలో ఉన్న ఎకనామిక్ సిస్టమ్, ఎకనామిక్ కండిషన్స్, జనరల్ ప్రైస్ లెవెల్స్, జనరల్ ఇన్కమ్ లెవెల్స్ ఆఫ్ ద పీపుల్ బట్టి ఇట్ ఈస్ బెటర్ టు మ్యానుఫ్యాక్చర్ నార్మల్ కార్స్ ఓన్లీ రాదర్ దెన్ లగ్జూరియస్ కార్స్. సో ఇండియాలో ఒక బిజినెస్ తోడు ఏ కార్ మ్యానుఫ్యాక్చర్ చేద్దాము అనేది ఫస్ట్ ప్రాబ్లం. అప్పుడు అక్కడ అనాలిసిస్ చేసుకొని హీ నీడ్స్ టు డిసైడ్ వెదర్ టు మ్యానుఫ్యాక్చర్ నార్మల్ కార్స్ ఆర్ లగ్జూరియస్ కార్స్. నా ఆన్సర్ ఏంటి, ఇప్పుడు నార్మల్ కార్స్ అవుతాయి. ఇండియాలో ఇంకా జనాల దగ్గర ఇప్పుడు ₹1,00,00,000 కార్ ఇక్కడ పెట్టామంటే కొన్నోడు చాలా తక్కువ మంది ఉంటారు దాని కంపేర్ టు 10 lakhs కార్స్. 10 lakh rupees కార్ అనుకో హ్యాపీగా చాలా ఎక్కువ మంది కొంటారు. సో వాట్ టు ప్రొడ్యూస్ అనేది ఫస్ట్ పాయింట్. దెన్ హౌ టు ప్రొడ్యూస్. ఓకే, హౌ టు ప్రొడ్యూస్. మనం ప్రొడక్షన్ చేయాలనుకున్నప్పుడు దేర్ ఆర్ మెషిన్స్ విచ్ కెన్ బి యూస్డ్ ఆర్ దేర్ మే బి ఏ కేస్ వేర్ లేబర్ దట్ కెన్ బి యూస్డ్. మనుషుల్ని వాడుకోవచ్చు, మెషిన్స్ని వాడుకోవచ్చు. ఏది మనం వాడి ప్రొడ్యూస్ చేయాలి, సెకండ్ ఆస్పెక్ట్. హౌ టు ప్రొడ్యూస్. దేర్ ఆర్ వేరియస్ ఆల్టర్నేటివ్స్ టు ప్రొడ్యూస్ గూడ్స్, మ్యాన్ మేడ్ ఆర్ మెషిన్ మేడ్. ద సొల్యూషన్ డిపెండ్స్ అపాన్ అవైలబిలిటీ ఆఫ్ ద లేబర్ రిసోర్సెస్ ఆర్ మెషిన్ రిసోర్సెస్. మన దగ్గర మిషన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, మిషన్ స్కేర్సిటీ తక్కువ ఉంది, మిషన్స్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది, వీ మే చూజ్ మెషిన్స్ టు ప్రొడ్యూస్ గుడ్స్. అలా అనమాట. సెకండ్ పాయింట్ ఏంటి, హౌ టు ప్రొడ్యూస్. ఫస్ట్ పాయింట్ ఏంటి, వాట్ టు ప్రొడ్యూస్. For whom to produce. For whom to produce. Next point. The society is divided into different section of people. చూడండి, ఎవరి కోసం ప్రొడ్యూస్ చేయాలి మూడో పాయింట్. నౌ ఇట్ షుడ్ బి డిసైడెడ్. ఇది ఇట్ షుడ్ బి డిసైడెడ్ విచ్ గుడ్ ద సొసైటీస్ విచ్ గుడ్ షుడ్ బి మ్యానుఫ్యాక్చర్డ్. ఇది షుడ్ డిసైడ్ విచ్ గుడ్ షుడ్ బి manufactured. Okay, manufactured. The society is divided into different section of people and now it should be decided. చూడండి, మళ్ళీ రెండోసారి రిపీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి చూడండి, the society is divided into different section of people. Now it should be decided which good should be produced to whom. ఓకే, ఇక్కడ వరకు మీరు కట్ చేసుకోవచ్చు, రిపీట్ అయిపోయింది. The society is divided into different section of people and now it should be decided which good should be produced to whom to cater the needs of the individual section of the people in the society. ఓకే, ఎవరి అవసరాలు ఏంటి, ఎవరి కోసం మనం ఏ గుడ్ ప్రొడ్యూస్ చేయాలి. సో ఇప్పుడు నేను డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి డివైడ్ చేస్తాను. ఓకే, ఒక ఏరియా ఉందనుకోండి, ఒక కంట్రీ ఉంటే మీరు చూస్తే ఇప్పుడు ఢిల్లీ ఉందనుకోండి. ఢిల్లీలో 10 కార్స్లో 8 కార్స్ లగ్జరీ కార్సే ఉంటాయి. సో అక్కడ నువ్వు చేయాల్సింది ఏంటి, ఎక్కువ మనం లగ్జరీ కార్స్ సేల్ అవుతాయి. ఓకే, అదే మీరు అదర్ సైడ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్ తీసుకుంటే ఎక్కువ ఏంటి, మీడియం రేంజ్ కార్స్ సేల్ అవుతాయి. సో అదనమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలి. సో నీ ప్రాబ్లం ఏంటంటే ఎవరికి ఏది ప్రొడ్యూస్ చేయాలని యూ నీడ్ టు డిసైడ్. దట్స్ ద ప్రాబ్లం. దానికి నువ్వు డెసిషన్ తీసుకోవాలి. ఓకే, అండ్ వాట్ ప్రొవిజన్స్ ఆర్ టు బి మేడ్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దిస్ ఈస్ ద ప్రాబ్లం విచ్ ఇస్ రిలేటెడ్ టు వెదర్ టు యూజ్ ద రిసోర్సెస్ టుడే ఇట్ సెల్ఫ్ ఆర్ వెదర్ టు సేవ్ ద రిసోర్సెస్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. సో దీని మీనింగ్ ఏంటంటే, మన దగ్గర కొన్ని అవైలబుల్ రిసోర్సెస్ ఉన్నాయి, దీన్ని ఈ రోజే అవగొట్టేద్దామా, లేకపోతే నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేద్దాం, అంటే నెక్స్ట్ జనరేషన్స్కి అది వాడుకునేలా మనం ఉపయోగిస్తామా. సో ఏం చేద్దాం. సో అదొక డెసిషన్ మనం తీసుకోవాలట. సో నా దగ్గర ఇప్పుడు 1 lakh rupees ఉన్నాయి. ఆల్ 1 lakh rupees ఈ రోజే ఖర్చు పెట్టేద్దామా, లేకపోతే 1 lakhలో 20,000 ఖర్చు పెట్టి ఒక 80,000 సేవింగ్స్లో ఉంచుతామా. ఆ సేవింగ్సే మళ్ళీ ఏమవుతుంటే అలా 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 మనకు బిల్డ్ అవుతూ ఉంటాయి. ఓకే, whether to use the resources today itself or whether to save the resources for future generations. Generally, the living standards of the people will be improved at later point of time when they start saving the money today. ఈ రోజు మనీని సేవ్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళ స్టాండర్డ్స్ పెరుగుతూ ఉంటాయట, లివింగ్ స్టాండర్డ్స్. మనం ఇప్పుడే ఖర్చు పెట్టేస్తున్నాం అనుకోండి, ఎప్పటికీ మనం ఫ్యూచర్లో డెవలప్ అవ్వలేమట. సో మనం ఏ ట్రెడిషన్ ఫాలో అవుతున్నాం. ఇండియాలో మనం మోర్ ఇంటూ సేవింగ్స్, లెస్ స్పెండింగ్. యూఎస్ఏలో మోర్ స్పెండింగ్, లెస్ సేవింగ్. సో వాళ్ళు ఫాలో అయ్యేది అది, మనం ఫాలో అయ్యేది ఇది. Okay, now what are the 4 problems? 4 problems ఏం చెప్పండి. What to produce, how to produce, for whom to be produced, and what are the provisions, what provisions are to be made for economic growth. మనం సేవ్ చేయాలా, ఖర్చు పెట్టాలా, ఫ్యూచర్లో డెవలప్ అవ్వాలంటే. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ అండర్ సెంట్రల్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్. ఓకే, అందులో ఫస్ట్ వన్ క్యాపిటలిస్ట్ ఎకానమీ. సో ఈజీగా మనం కంప్లీట్ చేయొచ్చు. క్యాపిటలిస్టిక్ ఎకనామీ అంటే దాని మీనింగ్ ఏంటంటే మోర్ ఇంటూ ప్రైవేట్ పీపుల్. సో మన బిజినెస్ కావాల్సిన ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆంటర్ప్రినర్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ప్రైవేట్ ఉంటారట. సో ల్యాండ్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది, ప్రైవేట్ పీపుల్. సేమ్ మైన్స్, కోల్ మైన్స్, గోల్డ్ మైన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ ఎవరి అండర్లో ఉంటాయట,
ప్రైవేట్ పీపుల్ అండర్లో ఉంటాయట, గవర్నమెంట్ అండర్లో పెద్దగా ఏమి ఉండవట. సో ఎవ్రీథింగ్ విల్ బి డెల్ట్ బై హోమ్, మన ప్రైవేట్ వాళ్ళే ఉంటారట. ఎక్కడో కొంచెం కొంచెం చిన్న చిన్న సెక్టర్స్ ఉంటాయట, ఎడ్యుకేషన్ అని లేకపోతే హెల్త్ అని, ఇలాంటి సెక్టర్స్ ప్రైమరీ ఇంపార్టెంట్ సెక్టర్స్లోనే మన గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందట. మిగతావన్నీ కూడా ఎవరుంటారు ప్రైవేట్ పీపుల్ ఉంటారట. అలాంటి సిస్టమ్ని క్యాపిటలిస్ట్ సిస్టమ్ అని పిలుస్తాం. ఓకే, ఇట్ ఈస్ ద ప్రిడామినెంట్ ఎకనామీ సిస్టమ్ ఇన్ ద మోడర్న్ గ్లోబల్ ఎకానమీ కాల్డ్ ఎస్ క్యాపిటలిజం, విచ్ ఈస్ నథింగ్ బట్ ఆల్ ద మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ ఓన్డ్ అండ్ కంట్రోల్డ్ బై ల్యాండ్ లేబర్. మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అదే కదా, ల్యాండ్ లేబర్ క్యాపిటల్, ఇవందరూ ఎవరి అండర్లో ఉంటుందట, ప్రైవేట్ పీపుల్. అండ్ ఇట్ వర్క్స్ ఫర్ గెయినింగ్ ప్రాఫిట్స్ ఓన్లీ. ఇన్ క్యాపిటలిజం ప్రైవేట్ పీపుల్ కెన్ హోల్డ్ ప్రాపర్టీ, వాళ్ళ చేతిలో ఉంటుందట. న్యాచురల్ రిసోర్సెస్ లైక్ మైన్స్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ప్రైవేట్ పీపుల్. ద గవర్నమెంట్ హ్యాస్ లిమిటెడ్ రోల్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండర్ దిస్ సిస్టమ్. గవర్నమెంట్ తక్కువ రోల్ ఉంటుందని చెప్పాను కదా. గవర్నమెంట్ దేనికి రెస్ట్రిక్ట్ అయిపోద్ది, ఇలా హెల్త్, ఎడ్యుకేషన్ వీటికి రెస్ట్రిక్ట్ అయిపోద్దట. చూడండి ఎగ్జాంపుల్స్, యుఎస్, యూకే, సౌత్ కొరియా, హాంకాంగ్ ఎక్సెట్రా. తర్వాత హవెవర్ దెర్ ఇస్ నో ప్యూర్ ఫార్మ్ ఆఫ్ క్యాపిటలిజం. పూర్తిగా ప్రైవేట్ పీపుల్లోనే అన్నీ ఉండవు, ఎప్పుడు అవ్వదు. అండ్ హెన్స్ ద గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ విల్ బి దేర్ టు సమ్ ఎక్స్టెంట్ విచ్ ఈస్ లిమిటెడ్. దేనికి ఎడ్యుకేషన్, హెల్త్ అలాంటి వాటిలో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందట. ఓకే, నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఫ్రీ మార్కెట్ ఎకానమీ. ఫ్రీ మార్కెట్ ఎకానమీ అంటే ఎవరైనా కొనొచ్చు, ఎవరైనా అమ్మించుకోవచ్చు. ఫ్రీ మార్కెట్ ఎకానమీ ఆల్సో కాల్డ్ ఎస్ లైజెస్ ఫెయిర్ ఎకానమీ. ఓకే, ఫాలోయింగ్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ వన్, రైట్ టు ప్రైవేట్ ప్రాపర్టీ. ఫస్ట్ వన్ ఏంటి, రైట్ టు ప్రైవేట్ ప్రాపర్టీ. ఇదే కదా ఇప్పటివరకు చూసాం, ఫ్రీ టు యూస్. ఎవరి అండర్లో ఉంటుంది ఇదంతా, ప్రైవేట్ పీపుల్. దట్ ఈస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కెన్ బి ఓన్డ్ బై హూమ్, ఓన్డ్ బై ప్రైవేట్ పీపుల్, and they are free to use as they like for their benefit. Just a minute. Okay, however the government may put some restrictions for the benefit of the society in general. అన్ని ప్రైవేట్ పీపుల్కి ఇచ్చకుండా కొన్ని ఇలా కూడా ఉంచుతారట. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్, పీపుల్ కెన్ ప్రొడ్యూస్ ఎనీ గూడ్స్ ఫర్ దర్ బెనిఫిట్ ఆఫ్ గెట్టింగ్ ద ప్రాఫిట్స్. మీరు చూడండి, ఎందుకు ఫ్రీ కదా అంతా, అంటే ఏంటి, మనకు నచ్చింది మనం చేసుకోవచ్చు అని మీనింగ్. సో అందుకే ఆ కంట్రీస్లో ఎక్కువ డ్రగ్ కల్చర్ ఎక్కువ ఉంటుందట, ఎందుకంటే గవర్నమెంట్ ఈస్ నాట్ గోయింగ్ టు రెస్ట్రిక్ట్ దెమ్. So freedom of enterprise is there. If they want to earn profits, whatever they can do. ఏం చేయాలనుకుంటే చేసుకోవచ్చు, ఏం చేయగలిగితే చేసేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్. తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ ఎకనామిక్ చాయిస్. చూడండి ఇక్కడ, ఆల్ ద ఇండివిజువల్స్ ఆర్ ఫ్రీ టు మేక్ దర్ ఎకనామిక్ చాయిసెస్ రిగార్డింగ్ కన్జంప్షన్. ఓకే, నీకు తాగాలని ఉందో తాగు, నీకు డ్రగ్స్ కావాలా తీసుకో, అంటే వాళ్ళ ఇష్టం, జనాల ఇష్టం. గవర్నమెంట్ కంట్రోల్ చేయదు, నువ్వు ఇది చేయకని గవర్నమెంట్ చెప్పదట. మోర్ కంట్రోల్ ఏమి ఉండదట. ఎక్కడో క్రైమ్ రేట్ తగ్గించడానికి మర్డర్స్ అలాంటివి చేయకండి అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది, లా చెప్తుంది. కానీ రిమైనింగ్ అందరూ ఫ్రీ టు కన్సంప్షన్, మీకు ఏది కావాలంటే అది చేయండి, ఎలా కావాలంటే అలా ఉండండి. ఓకే, ఎంప్లాయ్మెంట్, నువ్వు ఏ ఎంప్లాయ్మెంట్లో ఉండాలి. సే ఎగ్జాంపుల్, నువ్వు ఏ ఉద్యోగం చేయాలనేది కూడా అది నీ ఇష్టం, నువ్వు చేయాలో వద్దనేది నీ ఇష్టం. వేరే కొన్ని కంట్రీస్ ఉంటాయి, సోషలిస్టిక్ కంట్రీస్లో నువ్వే ఉద్యోగం చేయాలో గవర్నమెంట్ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, బిజినెస్ ఎక్సెట్రా. నువ్వు ఏ బిజినెస్ చేయాలి ఏంటి, ఎవ్రీథింగ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎకనామిక్ చాయిస్. జస్ట్ దిలీప్ గారు, నేను థర్డ్ ఫ్లోర్లో ఒక చిన్న క్లాస్లో ఉన్నాను, రికార్డింగ్ చేస్తాను. అవసరం లేదు, మీరు కీస్ ఆ కిందన రిసెప్షన్ ఉంది కదా, అక్కడ డెస్క్లో పెట్టండి. సరే సరే, బాయ్. ఓకే, నెక్స్ట్ వన్, కన్జ్యూమర్ సోవరెనిటీ. అంటే పవర్, కన్జ్యూమర్ పవర్ ఉంటుందట. అంటే దాని మీనింగ్ ఏంటి తెలుసా, మన ప్రొడ్యూసర్స్ ఉన్నారు చూసారు, ప్రొడ్యూసర్స్ వాళ్ళు అసలు ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తారు సార్ అంటే, కన్జ్యూమర్ ఏం కోరుకుంటే అది మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇప్పుడు నాకు 5G ఫోన్స్ కావాలి,
అంటే జనాలందరూ 5G ఎప్పుడు వస్తుందని చూస్తున్నారు అనుకోండి, వెంటనే సప్లయర్ ఏం చేస్తాడు, దే విల్ ట్రై టు ఇన్వెంట్ ద టెక్నాలజీ ఫర్ 5G అండ్ దే విల్ ఇంట్రడ్యూస్ 5G. అంటే కాంపిటీషన్ బాగుంటుందన్నమాట. అంటే సప్లయర్స్ ఎప్పుడు కూడా, అంటే మన బిజినెస్ మ్యాన్స్ ఎప్పుడు కూడా జనాలకి ఏం కావాలి అది మనం ఇచ్చేద్దాం అని చూస్తుంటారు అనమాట. అంటే జనాలకి ఏది కావాలో అది జరుగుతుంది అక్కడ. ఎందుకంటే అక్కడ జనాలకి ఏది కావాలంటే దే ఆర్ రెడీ టు బై. వెన్ దే ఆర్ రెడీ టు బై అండ్ వెన్ దే బై, ఆబ్వియస్లీ ఇట్ గివ్స్ ప్రాఫిట్స్ టు హోమ్, సెల్లర్స్. అందుకని సెల్లర్ విల్ జనరలీ మ్యానుఫ్యాక్చర్ దోస్ గూడ్స్ విచ్ ఆర్ ఇన్ హై నీడ్ ఫర్ హోమ్ బయర్స్. సో ద పవర్ ఇస్ దేర్ విత్ హోమ్ కన్స్యూమర్. ఆడేం కావాలనుకుంటే వస్తుంట. ఎవ్రీ బిజినెస్ ఇన్ క్యాపిటలిజం విల్ ట్రై టు సాటిస్ఫై ద డిమాండ్ క్రియేటెడ్ బై ద కన్స్యూమర్. The business will be more directed towards consumer preferences and choices, and hence it creates the good competitive environment in the economy. Good competitive environment అంటే దీని మీనింగ్ ఏంటి మీరు చెప్పండి. కన్జ్యూమర్ని సాటిస్ఫై చేయడానికి అందరు సెల్లర్స్ కష్టపడుతుంటారు, అండ్ ఆబ్వియస్లీ దెర్ విల్ బి సమ్ హెల్దీ కాంపిటీషన్ బిట్వీన్ దెమ్. నెక్స్ట్ వన్, ప్రాఫిట్ మోటివ్. ఇది మనకు తెలిసిందే. క్యాపిటలిజంలో ఏం జరుగుతుంది? ప్రాఫిట్ ప్రాఫిట్ ప్రాఫిట్, మనీ మనీ మనీ. కాంపిటీషన్ ఎలా బాగుంటుంది ఇప్పుడే చెప్పాను. యాబ్సెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్, పెద్దగా గవర్నమెంట్ అన్నింటిలో దూరదని చెప్పాను. అయిపోయింది. దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాట్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ. మెరిట్స్, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఒకటి, క్యాపిటలిజం అనేది మోర్ మన మన జనరల్ బిజినెస్ మ్యాన్స్ చేతిలో ఉంటుంది అదంతా. ఓకే, ప్రైస్ ఎంత పెట్టాలి ఎంత పెట్టకూడదు, ఓకే, మన కాంపిటీషన్ చూసి మనం ప్రైస్ డిటర్మైన్ చేస్తాం. గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ పెద్దగా ఉండదు. సో క్యాపిటలిజం ఈజ్ సెల్ఫ్ రెగ్యులేటింగ్. మనం చేసుకోవచ్చు, మన కాస్ట్ మనం డిటర్మైన్ చేసుకోవచ్చు, మన ప్రాఫిట్ మనం డిటర్మైన్ చేసుకోవచ్చు, మన సేల్ ప్రైస్ మనం పెట్టుకోవచ్చు. ఇట్ ఇస్ నాట్ రెగ్యులేటెడ్ బై ద గవర్నమెంట్. సో క్యాపిటలిజం ఈజ్ సెల్ఫ్ రెగ్యులేటింగ్ అండ్ వర్క్స్ ఆటోమేటికలీ త్రూ ప్రైస్ mechanism. This is first point. Point number 2, existence of private property and profit motive result in greater efficiency. Okay, తర్వాత, the process of economic growth is likely to be faster in capitalism. So economic growth బాగుంటుంది, కాంపిటీషన్ బాగుంటుంది, దే విల్ గెట్ మోర్ ప్రాఫిట్స్. ఎవరు? మన సెల్లర్స్కి, అంటే ఎవరు? బిజినెస్ మ్యాన్స్కి. వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. వాళ్ళకి ఎప్పుడైతే అడ్వాంటేజ్ బాగుందో దే విల్ ఇంక్రీజ్ ద సాలరీస్ ఆఫ్ ద లేబర్ సాలరీస్ ఎప్పుడైతే పెరిగాయో వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. మళ్ళీ వాళ్ళు ఖర్చు పెట్టడం స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఆ ఖర్చు మళ్ళీ ఏమవుద్ది, మళ్ళీ బిజినెస్ పీపుల్కి ప్రాఫిట్ అవుద్ది. సో అక్కడక్కడ మనీ రొటేట్ అవుతుంది అనమాట. చెప్పాను కదా 2 సెక్టర్ 3 సెక్టర్ మోడల్స్ అని, అవే. సో క్యాపిటలిజంలో ఏమవుతుందంటే ఎక్కువ ఎకనామిక్ గ్రోత్ కనిపిస్తుందట. ఎందుకంటే క్యాపిటలిజంలో మంచి పోటీ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, ఇంకా బాగా చేయాలి అని ఎంప్లాయీస్ కూడా అంత బాగా వర్క్ చేస్తారు. అండ్ వాళ్ళకి శాలరీ హైక్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. సో ఫాస్టర్ ఎకనామిక్ గ్రోత్ విల్ బి దేర్ ఇన్ capitalism. Whereas fourth point, resources are used in activities in which they are most productive. ఓకే, నేను ఇందాక మీకు చెప్పాను కదా, మన దగ్గర స్కేర్స్ రిసోర్సెస్ ఉంటాయి. సో క్యాపిటలిజంలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎక్కడ బెనిఫిట్ వస్తుంది, రెండు. ఓకే, ఒకటి మంచిగా సే ఎగ్జాంపుల్ ఒక హెల్దీ ఫుడ్ ఐటమ్. ఓకే, మనకున్న రిసోర్స్ దేంట్లో వాడుకోవచ్చు? హెల్దీ ఫుడ్ ఐటమ్కి వాడుకోవచ్చట. సెకండ్, మంచి డ్రగ్ ఒకటి మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చట దాంట్లో. ఓకే, రిసోర్సెస్ని. క్యాపిటలిజంలో వాళ్ళు ఏం చెక్ చేసుకుంటారంటే హెల్దీ ఫుడ్ ఐటమా అది ఏం చెక్ చేయరు. వాళ్ళు ఏం చెక్ చేస్తారు, ఈ రెండింటిలో ప్రాఫిట్ ఎందులో ఎక్కువ వస్తుంది, డ్రగ్స్లో ప్రాఫిట్ వస్తుందా, అలొకేట్ దిస్ రిసోర్సెస్ టు డ్రగ్స్. అదే సోషలిజంలో ఈ డ్రగ్స్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కదా, ప్రాఫిట్స్ ఆలోచించరు. దే విల్ లుక్ ఆఫ్టర్ ద హెల్త్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద సొసైటీ, అండ్ హెన్స్ అప్పుడు హెల్దీ ఫుడ్ ఐటమ్ మీద ఆ రిసోర్సెస్ని పెడతారట. ఈజీ. ఓకే, నెక్స్ట్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ మినిమైజ్డ్ యాజ్ ఎవ్రీ ప్రొడ్యూసర్ హ్యావ్ హిజ్ ఓన్ చాయిస్ ఆఫ్ గెట్టింగ్ ద ప్రాఫిట్స్. ఓకే, అంటే వాళ్ళ ఓన్ కదా, వాళ్ళ కాస్ట్ ఎంత ఉండాలి, ఎక్కువ రేట్ పెట్టుకోనాలా తక్కువ రేట్ పెట్టుకోనాలా, ఎక్కడ కొంటే నాకు తగ్గుతుందని వాళ్ళు చెక్ చేసుకుని హ్యాపీ కొనుక్కోవచ్చు. ఓకే, అదే గవర్నమెంట్ అనుకో, నువ్వు ఎక్కడ కొనాలో కూడా వాళ్ళే చెప్తారు, ఎంత ప్రైస్ కొనాలో కూడా వాళ్ళే చెప్తారు, అండ్ హెన్స్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మినిమైజ్ అవ్వదట. క్యాపిటలిజంలో మినిమైజ్ అవుతుంది. తర్వాత ఇట్ ఆఫర్స్ ఇన్సెంటివ్స్ అండ్ ఎఫిషియంట్ ఎకనామిక్ డెసిషన్స్ అండ్ ఇన్సెంటివ్స్ ఫర్ ఎఫిషియంట్ ఎకనామిక్ డెసిషన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్. వెరీ సింపుల్. ఓకే, మనం బాగా బిజినెస్ చేస్తే ఏమవుద్ది, ప్రాఫిట్స్ వస్తాయి. ఈ ట్యాక్స్ యాజ్ ఇన్సెంటివ్ ఫర్ ద బిజినెస్. తర్వాత కన్సూమర్స్ ఆర్ బెనిఫిటెడ్ యాజ్ దే ఆర్ గెట్టింగ్ ద వెరైటీ అండ్ గుడ్ క్వాలిటీ గుడ్స్. ఓకే, అండ్ దిస్ రిజల్ట్స్ ఇన్ హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. చూడండి, 5G వచ్చింది అనుకోండి, ఇంకొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇంతకుముందు నా చిన్నప్పుడు 2G ఉండేది, మెల్లగా బఫర్ అవుతూ వచ్చేది యూట్యూబ్. ఇప్పుడు
3G అయింది, తర్వాత 4G అయింది, ఇప్పుడు 5G అవుతుంది. అంటే కన్జ్యూమర్స్ ఆర్ గెట్టింగ్ ద అడ్వాంటేజ్ ఎవ్రీడే కొత్త టెక్నాలజీ వస్తుందట, హై స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ పెరుగుతున్నాయట. నెక్స్ట్ వన్, ఇట్ ఆఫర్స్ ఇన్సెంటివ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజికల్ ప్రాసెస్. అదే కదా ఇప్పుడు మాట్లాడుతుంది, దాని గురించి సెపరేట్ డిస్కషన్ ఇస్ నాట్ రిక్వైర్డ్. తర్వాత ఇట్ ప్రిజర్వ్స్ ఫండమెంటల్ రైట్స్, దట్ ఈస్ రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ప్రైవేట్ ప్రాపర్టీ. అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నాకు కొన్ని నేనేం కన్జ్యూమ్ చేయలేనిది నా ఇష్టం, నేనేం బిజినెస్లోకి వెళ్ళాలని నా ఇష్టం. ఇలాంటివన్నీ ఎక్కడ పాసిబిలిటీ ఉంది? మన క్యాపిటలిజంలో పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ వన్, ఇట్ రివార్డ్స్ మెన్ ఆఫ్ ఇనిషియేటివ్, ఎంటర్ప్రైజ్ అండ్ పనిషెస్ ది ఇంప్రూడెంట్ అండ్ ఇన్ఎఫిషియంట్. మీకు చెప్పాను కదా, బాగా ఎంప్లాయీస్ బాగా వర్క్ చేస్తాను అనుకో, వాళ్ళ శాలరీ ఇంకా పెంచుతారు. ఎలా ఉంటుందంటే బిజినెస్ మ్యాన్ దే విల్ ప్రొవైడ్ మోర్ మనీ టు ద లేబర్ హూ ఆర్ వర్కింగ్ రియలీ వెరీ వెల్. మోర్ లేబర్ ఛార్జెస్ అంటే వేజెస్ ఇస్తారనమాట, ఎక్కువ శాలరీస్ ఇస్తారు. నువ్వు సరిగ్గా పని చేయలేదు అనుకో, నేను ఉద్యోగం నుంచి తీసేస్తారు. సో నువ్వు ఎలా పని చేస్తున్నావు అనేది నీ ఫ్యూచర్. ఓకే, అది ఏ సిస్టంలో? క్యాపిటలిజంలో. లేదా సోషలిజంలో అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే, ఎవడు పని చేయడు, నువ్వు పని చేసినా చేయకపోయినా అదే శాలరీ, ఎవరివన్ ఈజ్ ఈక్వల్ అని ట్రీట్ చేస్తారన్నమాట. నువ్వు బాగా చదివేవో చదవలేదు డజంట్ మ్యాటర్, చదివినోడికి అదే శాలరీ, చదవనోడికి అదే శాలరీ, అలా ఉంటుందట. సో అలా ఉంటే అక్కడ సరిగ్గా పని చేయరు, ఇక్కడ బాగా పని చేస్తారు. అండ్ హెన్స్ క్యాపిటలిజం రివార్డ్స్ ద మెన్ ఆఫ్ ఇనిషియేటివ్ అండ్ ఎంటర్ప్రైజ్. ఓకే, ఇట్ ఫంక్షన్స్ ఇన్ డెమోక్రటిక్ ఫ్రేమ్వర్క్. ఓకే, దాన్ని మనం డెమోక్రటిక్ అంటాం, కొంచెం ఫ్రీడమ్. ఓకే, తర్వాత క్యాపిటలిస్ట్ సెటప్ ఎంటర్ప్రైజెస్ విత్ రిస్క్ టేకింగ్ అండ్ ఎమర్జ్ ఆఫ్ ఎంటర్ప్రినర్ క్లాసెస్ విల్లింగ్ టు టేక్ రిస్క్ అండ్ ద గవర్నమెంట్ విల్ అలో దోస్. అంటే ఎంటర్ప్రినర్స్ ఎవరైతే రెడీగా ఉన్నారో బిజినెస్ చేయడానికి, వాళ్ళందరికీ గవర్నమెంట్ గో స్టార్ట్ యువర్ బిజినెస్ అని చెప్తుందట. రిస్క్ టేకింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తుంటుంది గవర్నమెంట్. దిస్ ఇస్ 13. ఆల్ దీస్ ఆర్ మెరిట్స్ ఆఫ్ క్యాపిటలిజం. వేరే డిమెరిట్స్ చాలా సింపుల్. ఓకే, ఇన్ఈక్వాలిటీ. క్యాపిటలిజంలో ఏమవుతుందంటే ఎక్కువ డబ్బులు తక్కువ మంది దగ్గర ఉంటాయి, తక్కువ డబ్బులు ఎక్కువ మంది దగ్గర ఉంటాయి. సో కొంతమందే బాగా బతుకుతారు, మిగతా వాళ్ళందరూ ఎప్పుడు ఎంప్లాయీస్ లాగా ఉండిపోతారు, బిజినెస్ చేసే వాళ్ళు మాత్రం బాగుంటారు. అదంతా ఇందులో క్యాపిటలిజంలో. మరి దానికి డిమెరిట్ ఏంటి సార్ అంటే, ఈ తక్కువ మంది అందరికి బాగానే ఉంది, మెరిట్స్లో కవర్ అయిపోయారు వాళ్ళు. మరి డిమెరిట్స్లో ఎవరు ఉంటారు? ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. అందరూ ఒకలా బతకలేరు, డబ్బునుడు ఇంకా డబ్బునుడు అయిపోతుంటాడు, పేదోడు ఇంకా పేదోడు అయిపోతుంటాడు. అది డిమెరిట్స్ ఆఫ్ క్యాపిటలిజం. ఓకే, తర్వాత దెర్ ఇస్ అ ప్రెసిడెన్స్ ఆఫ్ ప్రాపర్టీ రైట్స్ ఓవర్ హ్యూమన్ రైట్స్. ఓకే, ఒక భూమి ఉంది, ఇది అందరిది, మనందరం ఈ భూమి మీద బతుకుతున్నాం. ఓకే, కానీ ఇప్పుడు ఏమైపోయింది ఈ క్యాపిటలిజంలో, ఇగో ఇది నాది అని కొంతమంది చెప్తున్నారట. మరి మిగతా వాళ్ళందరూ ఏంటి? బిస్కెట్ అయిపోయింది. సో హ్యూమన్ రైట్స్కి ఇక్కడ పెద్ద వాల్యూ ఉండదు, దేనికి ఉంటుందట? ప్రాపర్టీ రైట్స్. నీకు ఎంత డబ్బు ఉందో చూస్తారట. నెక్స్ట్ వన్, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ లీడ్ టు వైడ్ డిఫరెన్స్ ఇన్ ఎకనామిక్ ఆపర్చునిటీస్. ఓకే, సో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అంటే కొంతమంది డబ్బులు ఉన్నాయి, కొంతమంది డబ్బులు లేవు. డబ్బు నుండి ఇంకా బెటర్ ఆపర్చునిటీస్, డబ్బులు లేనివాడికి ఏం లేదు, అలా అనమాట. బెటర్ ఎకనామిక్ ఆపర్చునిటీస్. ఒక డబ్బు నుండి వెళ్ళి బ్యాంక్ లోన్ అడిగాడు అనుకో, వాడికి ఫాస్ట్గా ఇస్తారు. నేను వెళ్ళి బ్యాంక్ లోన్ అడిగాను ఎవరొకడు, నేను పేదవాడిని కాబట్టి. అలా అనమాట. పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4, ఇట్ ఇగ్నోర్స్ హ్యూమన్ వెల్ఫేర్. ఎస్, మనకు తెలుసు, బికాస్ ఇట్స్ ప్రైమ్ మోటివ్ ఇస్ ప్రాఫిట్. నీకు డ్రగ్స్లో చేస్తారా, హెల్దీ ఫుడ్ ఐటమ్ మీద ఇన్వెస్ట్ చేస్తారా? డ్రగ్స్లోనే చేస్తారట క్యాపిటలిజంలో. నెక్స్ట్ వన్, పాయింట్ నెంబర్ 5, డ్యూ టు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్కలా డబ్బులు ఉన్నాయి, ఒకటి పేదోడు ఒకడు రిచ్. ద డిమాండ్ డస్ నాట్ రిప్రజెంట్ ద రియల్ నీడ్స్ ఆఫ్ ద సొసైటీ. ఓకే, నేను ఇందాక మీకు చెప్పాను కదా, లగ్జరీ కార్స్ డిమాండ్ ఉంటుంది ఇండియాలో, కానీ 100లో 10 మందే కొంటారు లగ్జరీ కార్స్, మిగతా 90 మంది ఇంకా బైక్లే. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఉండడం వల్ల ద రియల్ డిమాండ్ ఇన్ ఇండియా ఇస్ వాట్? బైక్స్ ఓన్లీ. 90 మంది అదే, ఓన్లీ 10 మంది లగ్జరీ కార్స్. ఓకే, నెక్స్ట్ వన్, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ లేబర్ ఇస్ కామన్. ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ లేబర్ ఇస్ వాట్? కామన్. అదే కదా మీకు ఇందాక ఏమన్నాను, బాగా పనిచేస్తున్నోడికి ఇంకా డబ్బులు ఇచ్చి ఇంకా పని చేయించేస్తారు. సో వాడికి రోజుకి ఒక మనిషి ఒక 7 hours వర్క్ చేయగలడు అనుకో, వాడితో 17 hours వర్క్ చేయించగలరు వీళ్ళు క్యాపిటలిజంలో. అంటే లేబర్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారట, వాడితో ఆడుకుంటారు చెప్పాలంటే. నెక్స్ట్ వన్, 7th పాయింట్, కన్జ్యూమర్ సోవర్నిటీ ఇస్ అ మిత్ యాజ్ దే బికమ్ ద విక్టిమ్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. ఇందాక మీకు అన్నాను కదా, కన్జ్యూమర్ ఏది కోరుకుంటే అది దొరుకుతుంది క్యాపిటలిజంలో అని. ఎస్, దొరుకుతుంది. నాకు యాపిల్ కావాలి, ఓకే, యాపిల్ 15 ఉంది, ఇప్పుడు 16 కావాలి, నాకు కావాలనుకుంటున్నాను, నీకు ఇస్తాను ఉండరా అని చెప్పి 2 lakhs పెడతారు దాని ప్రైస్.
అలాంటి ఫోన్ మామూలు మనం చూసుకుంటే 50,000కి వచ్చేస్తుందట. అంటే ఎంత దీని మీనింగ్? నీ కన్జ్యూమర్ నువ్వు కావాల్సిన నీకు ఇస్తాను, కానీ నువ్వు ఎంత కట్టాలి? 2 lakhs కట్టు. దాని ఒరిజినల్ ప్రైస్ ఎంత? మహా అయితే 50,000 ఉంటుంది. అంటే 1,50,000 రూపీస్ నీ దగ్గర నుంచి నేను ఎక్స్ప్లాయిట్ చేస్తానట. సో కన్జ్యూమర్ నీకే పవర్ ఉందని చెప్పాడు ముందు మెరిట్స్లో. ఉత్తినే అదంతా మిమ్మల్ని లూట్ చేస్తాను, అది డిమెరిట్. బా కమ్ టు 8th పాయింట్. దేర్ ఇస్ మిస్అలొకేషన్. చూడండి, దెర్ ఈస్ మిస్అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ యాజ్ దే విల్ మూవ్ ఇన్ టు ప్రొడక్షన్ ఆఫ్ లగ్జరీ గుడ్స్. అంతే కదా, ఎందుకంటే అక్కడ ఎక్కువ ప్రాఫిట్స్ వస్తే అందులోకి వెళ్ళిపోతుంటారు. లగ్జరీ గూడ్స్లో ఎక్కువ ప్రాఫిట్ అయితే అందులోకి వెళ్తారు. నెక్స్ట్ వన్, లెస్ ఆఫ్ మెరిట్ గూడ్స్ లైక్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ విల్ బి ప్రొడ్యూస్డ్. అంతే కదా, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కొంచెం ఉంటుంది అంతే. ఓకే, అందులో పెద్ద డబ్బులు రావు అంటే పెద్దగా ఎవడు ఇన్వెస్ట్ చేయడు ఇందులో క్యాపిటలిజంలో. ఒకవేళ డబ్బులు వస్తాయి అనుకుంటే ఫుల్ బాగుతారు. ఎల్కేజీ ఫీజు ₹1,00,000 ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు అదే జరుగుతుంది. నెక్స్ట్ వన్, 10th వన్, ఇట్ లీడ్స్ టు హ్యూమన్ మిజరీ డ్యూ టు అన్ప్లాన్డ్ ప్రొడక్షన్, ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ, ఎకనామిక్ డిప్రెషన్, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్సెట్రా. నువ్వు సరి పని చెప్పు తీసేస్తారు. ఎవడైతే బాగా చదివినా ఆడికి ఉద్యోగం వస్తుంది, వేరే ఎవరికి రాదు. అన్ఎంప్లాయ్మెంట్లో ఉంటాడు వాడు. ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది, సడన్గా తీసేస్తాడు ఉద్యోగం. ఓకే, నువ్వు 2 రోజులు సెలవు పెట్టావా, ఇంటి దగ్గర ఉండిపోవు. అంటే జాబ్ సెక్యూరిటీ లేదు, అంటే ఇన్స్టేబుల్ అయిపోతారు. ఎవరు? మన ఎంప్లాయీస్, కన్జ్యూమర్స్ ఎవరైతే సొసైటీలో ఉన్నారో వాళ్ళందరూ. అవన్నీ ఇట్ ఈస్ ద డిమెరిట్. దేర్ ఈస్ ఎనార్మస్ వేస్ట్ ఆఫ్ ప్రొడక్టివ్ రిసోర్సెస్, మనీ. సో ఇక కాంపిటీషన్ వస్తుంది అన్నాను కదా ఇందాక, మంచి కాంపిటీషన్ ఉంటుంది ఇందులో. క్యాపిటలిజంలో కాంపిటీషన్ ఉంటుంది అన్నాను. వాళ్ళు ఏం చేస్తారంటే కంపీట్ అవ్వడం కోసం ఒకడికి మించి ఒకడు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంటారు. థమ్స్అప్ కూడా ఒక యాడ్ ఇస్తే కోకోలో ఇంకొక యాడ్ ఇస్తుంటారు అనమాట. లాట్ ఆఫ్ మనీని, అంటే లాట్ ఆఫ్ మనీ రిసోర్సెస్ని దే విల్ వేస్ట్ ఆన్ అడ్వర్టైజ్మెంట్ యూజువల్లీ. తర్వాత ఇట్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ మోనోపోలీస్ యాజ్ లార్జ్ వన్స్ డ్రైవ్ అవుట్ స్మాల్ వన్స్ బై ఫెయిర్ అండ్ ఫౌల్ మీన్స్. సరే, ఎవడో మోనోపోలీ కూడా ఉన్నాడు అనుకోండి. సే ఎగ్జాంపుల్, ఇప్పుడు సిఏ ఫీజు ఒక్కడే ఉండట. ఓకే, హీఈస్ ఛార్జింగ్ 1 lakh. హీఈస్ హ్యావింగ్ సమ్ గుడ్ నేమ్, జనాలు అందరూ ఇక్కడికి వెళ్తారట. సరే, ఇంకో కోచింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాడట. ఓకే, స్టార్ట్ చేసి పాపం జనాలు అక్కడికి వెళ్తున్నారు, ఆడు కూడా 1 lakh పెట్టాడట. జనాలు అక్కడికి వెళ్తున్నారని టైంలో సడన్గా మోనోపోలీ కూడా ఏం చేస్తాడు, సడన్గా 50,000 తగ్గించాడు ఫీజు. వెంటనే జనాలందరూ ఆడికి వెళ్ళిపోతారు. కొత్త వాళ్ళు ఎప్పుడు ఎంకరేజ్ అవ్వరు, కొత్త వాళ్ళకి ఎప్పుడు వెళ్ళరు జనాలు. అలా చేసేస్తుంటాడు. ఇట్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ మోనోపోలీస్ యాజ్ లార్జ్ వన్ డ్రైవ్ అవుట్ స్మాల్ వన్స్ బై ఫెయిర్ అండ్ ఫౌల్ మీన్స్. నెక్స్ట్ వన్, ఎక్సెసివ్ మెటీరియలిజం, కాన్స్పిక్వస్ అండ్ అనెథికల్ కన్సంప్షన్ లీడ్స్ టు ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్. ఓకే, సే డిఫారెస్టేషన్, ఇలాంటివన్నీ వస్తుంటాయి. ప్రాఫిట్స్ ఎక్కడ వస్తుంది? ఓకే, అలాంటివన్నీ క్యాపిటలిజంలో జరుగుతుంటాయట. సో ఐ కంప్లీటెడ్ క్యాపిటలిజం, ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చాం. దీని తర్వాత ఇంకా సోషలిస్టిక్ ఎకానమీ చూద్దాం. జస్ట్ దానికి రివర్స్ ఉంటుంది. క్యాపిటలిస్టిక్ గురించి ఎక్కువ పాటుపడింది కార్ల్ మార్క్స్. 10th క్లాస్లో ఎప్పుడు చదివినప్పుడు మీకు సోషల్ వచ్చి ఉంటుంది. తర్వాత ఫెడరిక్ యాంగిల్స్ కూడా ఉంటాడు. ఇన్ ద కమ్యూనిస్ట్ మేనిఫెస్టో పబ్లిష్డ్ ఇన్ 1848. వీళ్ళిద్దరూ తోప్స్. అందరికీ న్యాయం జరగాలి అని పాటుపడిన వాళ్ళు వీళ్ళు మెయిన్. ఓకే, ఒక్కొక్కరికేమో ఎక్కువ డబ్బులు, ఇంకోటేమో తక్కువ డబ్బులు. అందరూ ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో పుట్టారు, అందరూ ఈక్వలే అని చెప్పింది వీళ్ళు. ఒక్కొక్కరిలా చూడకూడదు అని చెప్పింది వీళ్ళు. డబ్బు లేని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు అని చెప్పింది వీళ్ళు. ఓకే, డన్. మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈస్ కంట్రోల్డ్ బై స్టేట్ అంటే గవర్నమెంట్. అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అందరినీ ఎవరు కంట్రోల్ చేస్తారు? గవర్నమెంట్. అక్కడ ప్రైవేట్ పీపుల్. అక్కడంటే ఏంటి? క్యాపిటలిజంలో ఇట్ వర్క్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద సొసైటీ యాజ్ అ హోల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఈక్వల్ రైట్స్. వెరీ బ్యూటిఫుల్. అందరికి ఈక్వల్ అన్నాను ఇప్పుడే. దిస్ ఎకానమీ ఈజ్ ఆల్సో కాల్డ్ as కమాండ్ ఎకానమీ అండ్ సెంట్రల్లీ ప్లాన్డ్ ఎకానమీ. సెంట్రల్లీ ప్లాన్డ్ ఎకానమీ అంటే మన గవర్నమెంట్ ప్లాన్ చేసింది. తర్వాత ద గైడ్ లైన్స్ ఫర్ ఎకనామిక్ ప్లానింగ్ విల్ బి గివెన్ బై సెంట్రల్ ప్లానింగ్ అథారిటీ. సో గవర్నమెంట్ నడిపిస్తుంది మొత్తం. ప్లానింగ్ అథారిటీ ఉంటుందట, వాళ్ళే చెప్తారు మొత్తం డిజైన్ అంతా. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సోషలిస్టిక్ ఎకానమీ చెప్పండి. కలెక్టివ్ ఓనర్షిప్ ఆఫ్ రిసోర్సెస్ ఎవరి చేతిలో ఉంటుంది? గవర్నమెంట్. అయితే చిన్న షాపులు అవి ఎవరు పెట్టుకోవచ్చు? ప్రైవేట్ పీపుల్ పెట్టుకోవచ్చట. అంటే నో ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సోషలిస్టిక్ ఎకానమీ కెన్ ఆల్సో బీ ఇన్ ఎగ్జిస్టెన్స్. ప్యూర్ క్యాపిటలిజం ఉండదు, ప్యూర్ సోషలిజం ఉండదు. అలా అన్నమాట. స్మాల్ ట్రేడింగ్ ఫర్మ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్స్ ఇవన్నీ ప్రైవేట్ పీపుల్ చేతిలో ఉండొచ్చట. ఇట్ వర్క్స్ ఫర్ సోషియో ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్. ఓకే, అంటే ఓన్లీ డబ్బు గురించి ఒకటే కాదట, సమాజం గురించి కూడా మనం ఆలోచించాలి. సోషియో ఎకనామిక్ యాక్టివిటీస్. తర్వాత ఎకనామిక్ ప్లానింగ్ విల్ బి డన్ బై సెంట్రల్లీ ప్లాన్డ్ అథారిటీ. అక్కడ ఓన్లీ బిజినెస్ పీపుల్ విల్ టేక్ ద డెసిషన్స్. ఇక్కడ ఎవరు డెసిషన్స్ తీసుకుంటారు? సెంట్రల్ ప్లానింగ్ అథారిటీ విల్ టేక్ ద డెసిషన్. నెక్స్ట్ వన్, 4th పాయింట్,
నో కన్జ్యూమర్ చాయిస్. ఇక్కడ కన్జ్యూమర్ నాకు ఇది కావాలి అది కావాలని చెప్పడానికి అవ్వదు. ఓకే, చైనాలో నాకు గూగుల్ కావాలంటే ఒప్పుకోరు, అలా అనమాట. అంటే వాళ్ళు ఏం వాడాలని గవర్నమెంట్ డిసైడ్ చేస్తట. రైట్ టు వర్క్ ఈస్ దేర్ ఫర్ ఇండివిజువల్, బట్ చాయిస్ ఆఫ్ ఆక్యుపేషన్ ఈజ్ డిటర్మైన్డ్ బై నువ్వు పని చెయ్యాలా వద్దా అనేది నీ ఇష్టమే. కానీ పని చేసావు అనుకో, నువ్వేం చేయాలి ఎవరు చెప్తారట? సెంట్రల్ ప్లానింగ్ అథారిటీ చెప్తాడు. ఏదో నార్త్ కొరియాలో అందరూ మిలిటరీలో చేయాల్సిందేనట, ఇట్ ఈస్ రూల్. గవర్నమెంట్ ఏం చెప్తే చేసేయడమే. ఇండియాలో మనం మిలిటరీలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే లేకపోతే వెళ్ళవు. బట్ అక్కడ అలా కాదు, గ్యారంటీ యూ నీడ్ టు గో టు మిలిటరీ. 6th point, the income distribution will be equal and facilities like health and education will be equally provided to the people of the society. అందరికీ సమాన విద్య వైద్యం దొరుకుతుందట. absence of కాంపిటీషన్ ఏమన్నది? గవర్నమెంట్ ఏం చెప్తుంది? ప్రైస్ మెకానిజం ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ రిలేషన్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై. నార్మల్గా మన ప్రైస్ ఎంత ఉండాలి అనేది మనకి వచ్చిన డిమాండ్, మన దగ్గర ఉన్న సప్లై బట్టి డిటర్మైన్ చేస్తాం. మీకు చాప్టర్ నెంబర్ 2లో తెలుస్తుంది. యూజువల్గా అలా చేయాలి, క్యాపిటలిజంలో జరుగుతుంది అలా. బట్ ఇక్కడ అలా ఉండదు, గవర్నమెంట్ చెప్పిందే ప్రైస్. అంటే ఇట్ ఈస్ నాట్ ఆటోమేటికలీ ఫిక్స్డ్ బై ద సప్లై అండ్ డిమాండ్ కన్స్ట్రెయింట్స్ వాట్ ఎవర్ దేర్ ఇన్ ద సొసైటీ. ఓకే, ఇట్ ఈస్ మానిటర్డ్ బై హూమ్? సెంట్రల్ ప్లానింగ్ అథారిటీ. దట్స్ ఇట్. మెరిట్స్ హైలైట్ చేసేస్తాం, చూసుకోండి. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అండ్ ఇన్కమ్, సింపుల్. బ్యాలెన్స్డ్ అండ్ డెవలప్మెంట్ విల్ బి దేర్. రిసోర్స్ ఎలకేషన్ నువ్వు హెల్త్లో పెట్టాలా డ్రగ్స్లో పెట్టాలా ఎవరు డెసిషన్ తీసుకుంటారు? సెంట్రల్ ప్లానింగ్ అథారిటీ. బ్యాలెన్స్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటుందట, బికాస్ ద రిసోర్స్ ఎలకేషన్ ఇస్ టేకెన్ కేర్ బై సెంట్రల్ ప్లానింగ్ అథారిటీ. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ అ ప్లాన్డ్ ఎకానమీ వేర్ రిసోర్సెస్ ఆర్ యూటిలైజ్డ్ యాజ్ పర్ ద ప్లాన్ అండ్ రెడ్యూసెస్ ద వేస్టేజ్ ఆఫ్ ద రిసోర్సెస్. కాంపిటీషన్ ఉండదు కదా, కాంపిటీషన్ ఉంటే అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ ఖర్చు పెట్టాలి. కాంపిటీషన్ లేకపోతే నో వేస్టేజ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ మనీ. దట్స్ ఇట్. లీస్ట్ అన్ఎంప్లాయ్మెంట్, అందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చేలా గవర్నమెంట్ చూసుకుంటుందట. లీస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ రిస్క్ ఆఫ్ లూజింగ్ ద జాబ్ ఇస్ లెస్. అందరికీ గవర్నమెంట్ జాబ్లు ఉంటే ఏమవుతుంది? ఎవరి జాబు ఊడిపోదు. ఓకే, ఇండియాలో గవర్నమెంట్ జాబ్ ఫ్యాంటసీస్ ఉంటాయి. గవర్నమెంట్ జాబా ఈయన్ని మనం అల్లుడు చేసుకుందాం. ఓకే, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్లో తక్కువ మంది ఉన్నారు కాబట్టి. అదే నువ్వు వెళ్ళి నార్త్ కొరియాలో ఉన్నావు, అందరికీ గవర్నమెంట్ జాబ్లు ఉంటాయి, అప్పుడు వాడికి అంత డిమాండ్ ఉండదు యూజువల్గా, అంతే కదా. ఎందుకు అక్కడ చూడండి, లీస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ రిస్క్ ఆఫ్ లూజింగ్ ద జాబ్ ఇస్ లెస్. ఎందుకంటే అందరికీ సెక్యూర్ జాబ్ లైఫ్ స్టైలే ఉంటుంది. నెక్స్ట్ వన్, రైట్ టు వర్క్ ఈస్ రిజర్వ్డ్ బట్ స్టాండ్ ఆఫ్ లివింగ్ ఈస్ మినిమైజ్డ్. అందరికీ వర్క్ వస్తుంది, ఓకే, బట్ వాళ్ళ శాలరీలు గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఎక్కువ ఇవ్వదు, ఎక్కడలాగా తక్కువ ఇస్తారు. ఓకే, అండ్ నో ఎక్స్ప్లాయిటేషన్. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్క్ చేయాలి, మనం ఇష్టం వచ్చినట్టు రోజు 15 గంటలు 16 గంటలు పనిచేయడానికి అవసరం లేదు. నో మోనోపోలీస్ ఫార్మ్డ్, అంతే. సోషల్ సెక్యూరిటీ విల్ బి దేర్. నీ ఉద్యోగం తీసి ఆల్ ఆఫ్ సడన్, నీ శాలరీ తగ్గించి ఆల్ ఆఫ్ సడన్ అలా ఏమి ఉండదు. యూ విల్ బి సెక్యూర్డ్, యూ విల్ బి ఇన్ ద సెక్యూర్డ్ ఎన్వైరన్మెంట్. ఓకే, డిమెరిట్స్ ఆఫ్ సోషలిజం ఏంటంటే అందరికీ నీకు ఉద్యోగం పోదురా అన్నకి ఎవడు పనిచేయడు. ఇన్ఎఫిషియన్సీ, ఎక్కువ టైం తీసుకుంటారు తక్కువ పని చేయడానికి, దిస్ వాల్ ఇన్ఎఫిషియన్సీ. అండ్ డిలే ఆఫ్ వర్క్స్, ఎవడు సరిగ్గా పనిచేయడు. కరప్షను, రెడ్ టాపిజము, ఫేవరెటిజము, ఇలాంటివన్నీ జరుగుతాయట. ఎందుకంటే అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, ఏది సరిగ్గా జరగదు. నో ఫ్రీడమ్ ఫర్ ద ఇండివిజువల్ బికాజ్ ఇట్ ఈస్ సెంట్రల్లీ హెల్డ్. నెక్స్ట్ వన్, నో రైట్ టు ప్రైవేట్ ప్రాపర్టీ. మన ఇష్టం వచ్చినట్టు ప్రైవేట్ ప్రాపర్టీని హోల్డ్ చేయం, గవర్నమెంట్ అండర్లో ఉంటుంది కాబట్టి. నో రికగ్నిషన్ ఫర్ హార్డ్. నువ్వు ఎంత కష్టపడి పని చేసినా కష్టపడి పని చేయకపోయినా మీ ఇద్దరు ఒకటే. ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సోషలిజం నాట్ ప్రాక్టికల్. నో ప్రాపర్ ప్రైస్ మెకానిజం యాజ్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ బై. ప్రైస్ మెకానిజం ఉండదు, డిమాండ్ సప్లై బట్టి ప్రైస్ డిటర్మైన్ అవ్వదు. ఇట్ ఈస్ ఫిక్స్డ్ బై హోమ్? సెంట్రల్లీ ప్లాన్ అథారిటీ. తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ కన్సంప్షన్ ఈజ్ నాట్ దేర్. వాట్ ఎవర్ ద స్టేట్ ప్రొడ్యూసెస్ కన్సూమర్స్ నీడ్ టు కన్స్యూమ్. మనం గవర్నమెంట్ ఏం చెప్తే అదే నువ్వు తినాలి, కానీ నీకు నచ్చింది నువ్వు తినడానికి అవ్వదు. లాస్ట్కి వచ్చాం. ఓకే, మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ బోత్. ఓకే, మిక్స్డ్ ఎకానమీ డిపెండ్స్ అపాన్ బోత్ మార్కెట్స్ అండ్ ద గవర్నమెంట్ ఫర్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్. అంటే క్యాపిటలిజం ఉంటుందట, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుందట. ఇట్స్ ప్రైమ్ మోటివ్ ఈస్ టు ఇంక్లూడ్ బోత్ మార్కెట్ అండ్ సెంట్రల్ అథారిటీ వైల్ ఎక్స్క్లూడింగ్ ద డిమెరిట్స్ ఆఫ్ బోత్.
అంటే రెండు సిస్టమ్స్లో ఇంతకుముందు చెప్పిన రెండు సిస్టమ్స్లో ఉన్న మెరిట్స్ని కలుపుకొని డీమెరిట్స్ని అవాయిడ్ చేస్తూ ఒక కొత్త సిస్టమ్ తీసుకొస్తే అదే మిక్స్డ్ ఎకానమీ. జనరల్లీ ఇప్పుడు అందరూ ఫాలో అవుతుంది మిక్స్డ్ ఎకానమీ. ఇండియాలో చూడండి మిక్స్డ్ ఎకానమీ ఉంటుంది, గవర్నమెంట్వి ఉంటాయి, ప్రైవేట్వి ఉంటాయి. ఓకే, కొన్ని గవర్నమెంట్ మొత్తం హోల్డ్ చేస్తుంది. రైల్వేస్, ఇండియన్ రైల్వేస్ పూర్తి గవర్నమెంట్లో ఉంది, అలా అనమాట. ఇండియన్ డిఫెన్స్ పూర్తి గవర్నమెంట్లో ఉంది. ఓకే, హెల్త్ ఇద్దరు ఉన్నారు, ఎడ్యుకేషన్ ఇద్దరు ఉన్నారు, ప్రైవేటు గవర్నమెంట్ ఇద్దరు ఉన్నారు, అలా అనమాట. ఎన్షూరింగ్ వెల్ఫేర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద నేషన్ బై ఇంపోజింగ్ నెసరీ మెజర్స్ ఆన్ ప్రైవేట్ సెక్టర్ బై స్టేట్. ఏం చేయచ్చట, క్యాపిటలిజం ఉంటూ గవర్నమెంట్ కూడా కొన్ని వాటిలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందట. అందుకు అక్కడ కొంచెం బెటర్గా రెండింటిలోనే అడ్వాంటేజెస్ డిరైవ్ చేయొచ్చు మనం. ఫీచర్స్, ప్రైవేట్ సెక్టర్ ఉంటుందా? ఎస్ ఉంటుంది. మోస్ట్లీ వర్క్ ఈస్ డన్ బై ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్, బట్ ఇట్ మే బి రెగ్యులేటెడ్ బై గవర్నమెంట్. ప్రైవేట్ సెక్టర్ చేస్తారు, బట్ గవర్నమెంట్ గైడెన్స్లో చేస్తారు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ త్రూ ద నెంబర్ ఆఫ్ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్. తర్వాత పబ్లిక్ సెక్టర్, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ బట్ ఫర్ వెల్ఫేర్. పబ్లిక్ సెక్టర్లో ఉన్నవేంటి, కొన్ని పబ్లిక్ సెక్టర్ ఉంటాయి అన్నాను. ఓకే, నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇండియన్ రైల్వేస్ పబ్లిక్ సెక్టర్, అందులో ప్రైవేట్ పీపుల్ ఎవరు లేరు. సో వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ కోసం తక్కువ ప్రైస్కి వాళ్ళు ట్రైన్స్ నడుపుతారు అనమాట, అలా. తర్వాత కంబైన్డ్ సెక్టర్, బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హ్యావ్ ఈక్వల్ యాక్సెస్ అండ్ అంతే, కంబైన్డ్ సెక్టర్స్ కూడా ఉంటాయి. సో ఎలా ఉంటాయి చెప్పండి, మిక్స్డ్ ఎకానమీలో ప్రైవేట్వి ఉంటాయి, పబ్లిక్వి ఉంటాయి, కంబైన్డ్ ఉంటాయి. ఇద్దరు కలిపి ఓ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ప్రైవేట్ అండ్ పబ్లిక్ కలిపి. మెరిట్స్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్, రెండింటిలోని ఉన్న మెరిట్స్ అన్ని ఇక్కడికి వస్తాయి. చూడండి నేను హైలైట్ చేస్తాను, చూడండి. ఎకనామిక్ ఫ్రీడమ్ ఉంటుంది, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ కూడా ఉంటుంది, దానివల్ల ఇన్సెంటివ్ టు వర్క్ వస్తుంది. ఇది ఏంటిది, క్యాపిటలిజంలో ఉన్న బెనిఫిట్ అది. ఆ మూడు చూడండి, క్యాపిటలిజం, ప్రైస్ మెకానిజం అండ్ కాంపిటీషన్ ఫోర్సెస్ ప్రైవేట్ సెక్టర్ టు ప్రమోట్ ఎఫిషియంట్ డెసిషన్ మేకింగ్ ఫర్. చూడండి, ప్రైవేట్ సెక్టర్స్ ప్రైస్ మెకానిజం చేసుకుంటారు. ఓకే, ఇది ఇదేంది, ఏ బెనిఫిట్ అది, క్యాపిటలిజమే. తర్వాత కన్జ్యూమర్స్ బెనిఫిటెడ్ త్రూ కన్జ్యూమర్ సోవరినిటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్, ఇది కూడా అదే. నెక్స్ట్ వన్, ఇది కూడా క్యాపిటలిజం పాయింటే. అప్రోప్రియేట్ ఇన్సెంటివ్స్ అండ్ ఫర్ ఇన్నోవేషన్, ఇది కూడా క్యాపిటలిజమే. ఎంకరేజెస్ ఎంటర్ప్రైజ్ అండ్ రిస్క్ టేకింగ్, క్యాపిటలిజంలోని బెనిఫిటే. చూడండి, ఇది క్యాపిటలిజం. అడ్వాంటేజెస్ ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్ అండ్ ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్. తర్వాత గ్రేటర్ ఎకనామిక్ అండ్ సోషల్ ఈక్వాలిటీ, ఇదేంటిది, సోషలిజం. అండ్ ఆల్సో ఫ్రీడమ్ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్ డ్యూ టు గ్రేటర్ స్టేట్ పార్టిసిపేషన్. ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎక్స్ప్లాయిటేషన్ చేయడానికి అవ్వదు, 18 గంటలు 19 గంటలు పని చేయించలేవు. 8 hours ఇస్ ద లిమిట్ అండర్ ద గవర్నమెంట్ పాలసీ. 8 hours పని చేయించగలవు, ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి. వావ్. నెక్స్ట్ వన్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ కట్ థ్రోట్ కాంపిటీషన్ averted through government legislative measures such as environmental and labor regulations. ఓకే, సో అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండడం వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ని మనం అవాయిడ్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఎ గోల్డెన్ పాత్ బిట్వీన్ క్యాపిటలిజం అండ్ సోషలిజం. సమ్ టైమ్స్ ఎక్సెస్ కంట్రోల్ ఆఫ్ స్టేట్ లీడ్స్ టు కరప్షన్. ఎక్కువ గవర్నమెంట్ అయితే కరప్షన్ వచ్చేస్తట, హయ్యర్ ట్యాక్స్ రేట్స్ వేసేస్తారట గవర్నమెంట్, కన్స్ట్రైన్డ్ గ్రోత్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్. బట్ ఆల్సో ఇఫ్ ద స్టేట్ ఈస్ వీక్ ఇట్ లీడ్స్ టు క్రియేషన్ ఆఫ్ క్యాపిటలిజం. అంటే గవర్నమెంట్ స్ట్రాంగ్ అయిన ప్రాబ్లమే, గవర్నమెంట్ వీక్ అయిన ప్రాబ్లమేనట. అది వాడు చెప్తున్నాను, అందుకే ఇట్ ఇస్ నాట్ ఎ గోల్డెన్ పాత్. గవర్నమెంట్ బాగా స్ట్రాంగ్గా గవర్నమెంట్ కంట్రోల్ ఉందనుకోండి, ట్యాక్స్ వాళ్ళు ఇష్టం వచ్చినా వాళ్ళు ఏది చెప్తే చేయాల్సి వస్తుంది మనం. అదే పూర్తి క్యాపిటలిజంలో ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంటే రిసోర్స్ ప్రాపర్గా అలొకేషన్ చేయలేమంట. అప్పుడు ఎక్కువ మంది పేదోళ్ళు ఉంటారు, తక్కువ మంది డబ్బున్న వాళ్ళు ఉంటారు. అది క్యాపిటలిజంలో ప్రాబ్లం. సో వీఆర్ ఫేసింగ్ దట్ కాన్ఫ్లిక్ట్ రైట్ నౌ. So I hope you all get the point clear, and I just want to wind up the session now. Thank you. Bye bye.